హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎంఏ బాయ్ లిటిల్ కృష్ణ కోసం ఫండ్ కలెక్ట్ చేసిన దాంట్లో జరిగిన స్కామ్స్ అయితే తన ఫాదర్ వెంకటేష్ గారు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఈరోజు లైవ్లో. యాక్చువల్గా ఈ ఫండ్ కలెక్టింగ్ వెనుక ఉన్న ముగ్గురు స్వార్థం అని చెప్పుకోవచ్చు. ముగ్గురు వ్యక్తులు ఎవరెవరు అంటే వెంకటేష్ గారు. ముందుగా వెంకటేష్ గారికి ఏంటంటే తన బాబుకి ఇంజెక్షన్ అయిపోవాలి, తన స్వార్థంతోనే. సో దానికోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. అండ్ మణికంఠ అనే వ్యక్తి స్వార్థం ఏంటంటే తనకు సోషల్ మీడియాలో ఫేమ్ కావాలి, అలాగే కొంచెం డబ్బులు కావాలి. సో తను అదే విధంగా తనకు ఫేమ్ వచ్చింది, ఫాలోయింగ్ వచ్చింది, అలాగే తను కొంచెం మనీ కూడా స్కామ్ చేశాడంట. బట్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత మన దగ్గర ప్రూఫ్స్ అయితే లేవు. బట్ సోషల్ మీడియాలలో వీడియోలలో నేను చూసింది అయితే ఆల్మోస్ట్ 20 lakhs పైన అని చెప్తున్నారు. అండ్ ఇంకొక పర్సన్ అయితే నవీన్ రామ్ సింగ్, సేమ్ అతను కూడా అదే విధంగా. అతని స్వార్థం ఏంటంటే తనకు ఫాలోయింగ్ రావాలంటే నేనే దేవుణ్ణి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు మనోడు. సో దాంతోపాటు డబ్బుకు డబ్బు, ఫాలోయింగ్, క్రేజ్. సో ఈ ముగ్గురు స్వార్థపరుల మధ్య జరిగిన స్కామే లిటిల్ కృష్ణ ఫండ్ స్కామ్ అది. సో దాని గురించి అయితే ఈ రోజు లైవ్ లో అంటే వాసుదేవ్ అంబాల గారు అయితే ఇన్స్టాలో లైవ్ పెట్టారు. సో ఆ లైవ్ లో అయితే వెంకటేష్ గారు అయితే జాయిన్ అయ్యారు. సో ఆ లైవ్ లో తనైతే ఉన్నట్టు డీటెయిల్ గా స్టార్టింగ్ టు ఎండింగ్ తను కూడా ఎక్కడెక్కడ మిస్టేక్ చేసిండో అవి కూడా ఒప్పేసుకున్నాడు. అండ్ అలాగే జరిగిన విషయాలు ఏందనేది క్లియర్ గా పబ్లిక్ అయితే మెన్షన్ చేసిండు. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డిలీట్ అయింది, తర్వాత ఫండ్స్ ఏమైనా మిస్యూస్ అయినాయా, సో తను నవీన్ రామ్ సింగ్ ఇలా చేయడానికి తను ఎందుకు యాక్సెప్ట్ చేశాను, అండ్ ఇంకా బాబు హెల్త్ కండిషన్స్ ఏంటి, అసలు ఇంకెన్ని రోజులు పడుతుంది ఇంజెక్షన్ రావడానికి. సో ఆ డీటెయిల్స్ అనేది తనైతే క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఒకసారి మనం కూడా. సో ప్రెసెంట్ బెంగళూరులో కదా ఉన్నారు? బెంగళూరులో. ఓకే. సో ఈ మధ్య మీకు పెద్దగా డిస్టర్బ్ చేయలేదు, నేను పెద్ద కాల్స్ కూడా మాట్లాడలేదు. బట్ ఏమైందని హాస్పిటల్ విజిట్స్ ఏమయ్యాయి? సో స్టార్టింగ్ రోజే వెళ్ళాము డాక్టర్ ని కలవడానికి. అది వీడియోస్ కూడా పెట్టాము. పాత అకౌంట్ అయితే డిసేబుల్ అయింది, అది ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ గా డిసేబుల్ చేసింది. మేము చేసింది అయితే ఏం కాదు. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. సో వీ హ్యావ్ డిసేబుల్ యూర్ అకౌంట్ అని చెప్పేసి వచ్చాయి. అది పర్టికులర్ రీజన్ కూడా వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పలేదు. ఏదో రూల్స్ బైపాస్ చేసాము అన్నట్టు కొన్ని పెట్టారనమాట. ఓకే. మళ్ళీ అప్పీల్ చేయడానికి కూడా ఛాన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. రీజన్ ఏమైందో తెలియదు, బట్ బేబీ అకౌంట్ అయితే ఆటోమేటిక్ గా డిసేబుల్ అయింది, మేమైతే డిలీట్ చేయలేదు. సో డాక్టర్ అప్డేట్స్, ఆ రోజు డాక్టర్ కలిసిన తర్వాత ఇంజెక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేద్దామని శాంపుల్ కోసం స్టార్ట్ చేశారు ప్రాసెస్. ఆ శాంపుల్ నెదర్లాండ్స్ వెళ్ళాలని చెప్పారు. సో దానికోసం ఒక అట్లీస్ట్ 1 week 10 days పడుతుందని చెప్పారు. సో యాంటీబాడీ టెస్ట్ అనమాట. యాంటీబాడీ నెగిటివ్ ఉంటేనే జీన్ థెరపీ వర్క్ అవుతుంది. అలాగే మనము మిగిలిన డిపార్ట్మెంట్స్, జనరల్ పెడియాట్రిషియన్, పెడియాట్రిక్ పల్మనాలజిస్ట్ వాళ్ళని కూడా కలిసాము. బాబు బ్రీతింగ్ గురించి చెక్ చేసి మీరు బైపాప్ ఇంకా ఎక్కువ యూజ్ చేయాలి అన్నారు. మేము ఇంటికి వచ్చినప్పుడు జనాలు ఉన్నప్పుడు వాడు పడుకుంటే పెట్టేవాళ్ళం, బట్ అది ఎక్కువసేపు పెట్టడానికి కుదరలేదు. డైలీ ఒక 1.5 2 hours మాత్రమే పెట్టగలిగాం. బట్ డాక్టర్స్ ఏమన్నారంటే అది ఆల్మోస్ట్ 5-6 hours పెట్టాలి, వాళ్ళు పడుకున్నంత సేపు మాక్సిమం పెట్టాలి. యాప్నియాస్ అవి ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది, ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. సో దాని కొత్త మెషిన్ అయితే తీసుకున్నాం. ఇంతకుముందు రెంటల్లో వాడేవాళ్ళం, అది కొత్త మెషిన్ అయితే తీసుకున్నాము. సో వాడి ఏజ్ కి సరిపోయేటట్టు ఒక అంటే సెటింగ్ ప్రెజర్ ఉంటుంది. అవి అన్ని మెషిన్స్ లో సెట్. ఇంకా ఇండియా మేడ్ లో కూడా అంత యూస్ఫుల్ గా ఉండదు అని చెప్పారు. సో లోవెన్స్టైన్ అని ఒక జర్మన్ బేస్డ్ కంపెనీ, సో డాక్టర్ రికమెండ్ చేశారు దాన్ని. అది తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 85,000 దగ్గర వరకు అయింది, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ అవిను. దాంతో పాటు జనరల్ పెడియాట్రిషియన్ ఏమన్నారంటే ఇంతకు ముందు కన్నా బాగా మెరుగ్గా ఉన్నాడు. సో రిస్టిప్లామ్ అనేది వర్క్ అవుతుంది. సో రిస్టిప్లామ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి, అసలు 1 dose కూడా మిస్ చేయొద్దు, డైలీ ఎవ్రీ 24 hours ఒకసారి ఇస్తూ ఉంటాం అనమాట. అది కంటిన్యూ చేయమని చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఈ రోజు అయితే ఆరోగ్య సోదకి వెళ్ళాను. సో యాక్చువల్ గా మీరు చూసే ఉంటారు, ఇప్పుడు కొన్ని క్యాంపెయిన్స్ ఇంపాక్ట్ గురులో కానీ బయట కానీ వాళ్ళు 16 crores 17 crores అని పెడుతున్నారు కదా గోల్ అమౌంట్. సో మనం మాత్రం స్టార్టింగ్ నుంచి 9.5 అని పెట్టాం. సో అది ఎందుకంటే మనకి తెలుసు, అంటే మనం ఓఆర్డిఐ త్రూ అప్రోచ్ అయ్యాము. మన డాక్టర్ కూడా ఒక ఫ్రీ క్లినిక్ రన్ చేస్తూ ఉంటారు ORDI లో. సో వాళ్ళ సజెషన్స్ ప్రకారం ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ తగ్గిన తర్వాత మనకి 9.5 అంటే ఎగ్జాక్ట్లీ $1 million కి అయితే ఇంజెక్షన్ వస్తుంది. మనం $1.7 million కి వెళ్లాల్సిన అవసరం లేదు. సో అది దృష్టిలో పెట్టుకొని మేము స్టార్టింగ్ నుంచి 9.5 గోల్ అని పెట్టాము. సో అందులో పార్ట్ గానే మేము కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్, ఇంకా పర్సనల్ ఇంపోర్ట్ లైసెన్స్, సో డ్రగ్ అనేది US నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. ఈ రోజు ఆరోగ్య సోదకి వెళ్ళి మన రిక్వెస్ట్ అయితే ఇచ్చాము. దానికి కూడా ఒక 2-3 days పడుతుందని చెప్పారు. అయితే థర్స్డే ఆర్ ఫ్రైడే ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు, అది మనము ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో సబ్మిట్ చేయాలి. దానివల్ల కస్టమ్ డ్యూటీ అనేది మైనస్ అవుతుంది. సో అదే మెయిన్ కాజ్ అనమాట ఈ డ్రగ్ కి అంత రేట్ ఉండడానికి కూడా. ఓకే. సో ఇప్పుడు ఓకే హాస్పిటల్ విజిట్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ హాస్పిటల్ విజిట్ ఇది
ప్రస్తుతం హాస్పిటల్ విజిట్ అయితే బాబు కోసం నేను వెళ్ళట్లేదు, నేనే వెళ్తున్నాను. మెయిన్ ఈ ప్రొసీజర్స్ కోసము ఒక అగ్రిమెంట్ తీసుకోవాలన్నమాట హాస్పిటల్ కి. నాది ఇంకా నోవార్టిస్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉంటారో వాళ్ళతో ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ ట్రై పార్టీ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ అని ఇస్తారు. ఆ ఇన్వాయిస్ లో మనకి డ్రగ్ కాస్ట్ ఎగ్జాక్ట్ గా ఎంత పడుతుందని తెలుస్తుంది. ఓకే, దాన్ని బట్టి మనం మనీ అరేంజ్ చేసుకోవాలి. ఏదైనా ఇంపాక్ట్ గురి నుంచి కానీ మన క్యాష్ కానీ వచ్చిన అమౌంట్ ఏదైనా దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకొని మనం నోవార్టిస్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు $1 million వచ్చినంత వరకు మనకి డ్రగ్ అయితే రిలీజ్ చేయరు. ఓకే, అర్థమైంది. ఈ ప్రాసెస్ అంతా కూడా టైం పడుతుందని చెప్పారు సార్. మనం అగ్రిమెంట్ పెట్టుకొని ఫండ్స్ ట్రాన్స్ఫర్ కే ఇంపాక్ట్ గురు వాళ్ళు ఆల్మోస్ట్ 7 working days అని చెప్తారు. సరే అండి, సో ఇంకా ప్రతి దానికి టైం పడుతుంది. ఓకే, క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసు మీకు, ఓకేనా? మీరు ఫస్ట్ నా సజెషన్ మీకు ఏంటంటే నా ఫేస్ చూసి మాట్లాడండి, కమెంట్స్ చూడాల్సిన అవసరం మీకు లేదు, ఓకేనా? సో అది క్లియర్ అది. సో బాబు ఉన్నాడా పక్కనే? వచ్చాడు సార్. హాయ్ కృష్ణ, చూడండి బాబుని చూపించండి అన్నారు కదా, అదిగో చూపిస్తున్నా చూడండి ఇప్పుడు. సో నెక్ కంట్రోల్ కూడా ఉండేది కాదు సార్ అసలు. ఇప్పుడు కొంచెం నెక్ హోల్డ్ చేస్తున్నాడు మన సపోర్ట్ లేకుండానే. వెరీ గుడ్. ఓకే, స్లోగా ఇంప్రూవ్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఒక 30 seconds 60 seconds నుంచి కొంచెం వదిలేస్తున్నాడు, బట్ వాడంతా వాడే మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నాడు. హ్యాండ్ మూవ్మెంట్స్ నెక్ మూవ్మెంట్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాయని అయితే చెప్పారు డాక్టర్. వెరీ గుడ్. సాలిడ్స్ అలాంటివి కూడా స్టార్ట్ చేస్తాం. 6 months వచ్చేసాయి కాబట్టి మిగతావి కూడా ఫుడ్స్ స్టార్ట్ చేస్తాం. కృష్ణ హాయ్. హలో, ఇద్దరికి వచ్చేసాడు. చూడరా ఇటు, ఇప్పుడు నవ్వు కనీసం. స్లీప్ కోసం అయితే వచ్చేసాడు. ఓకే, మరి ఎక్కువ ఇబ్బంది పెట్టదులేండి, పర్వాలేదు. ఓకే, గుడ్ సార్. అదే మనము అంటే చాలా గాబరాగా అన్ని అయిపోయి పనులు. నేను అడుగుతా మీకు 1 by 1 అడుగుతా మీకు క్వశ్చన్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నన్నే కాదు అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు. సో మీరిద్దరూ ఆన్సర్ చేయాలి వాటికి, నేను అడిగే క్వశ్చన్స్ కి ఇప్పుడు, ఓకేనా? సో అంటే నవీన్ కూడా మనం పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే పెట్టానో న్యూస్ లో, అది ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఎంతమంది మేము అందరం ఏవైతే పబ్లిక్ గా పెట్టామో, తను మళ్ళీ 2 వీడియోలు చేసి తను కన్ఫర్మ్ చేశాడు. ఏంటి, నేను 16 lakhs అమౌంట్ తీసుకున్నాను RTGS, అండ్ నేనైతే వాళ్ళకి ఏం క్యాష్ ఇవ్వలేదు చేత్తో అని చెప్పేసి అంటున్నాడు తను. సో 16 lakhs తీసుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు నాకు చెప్పారు, అంత ఐడియా ఉంది. మళ్ళీ ఇప్పుడు తను వీడియో చేశాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఏంటి, తను ఎంత ఎగ్జాక్ట్ గా తీసుకున్నాడు మీ దగ్గర నుంచి? సో మేము దాయాల్సింది అయితే ఏం లేదు సార్, స్టార్టింగ్ నుంచి చెప్తుంది. మేము ఆలోచించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో మా దగ్గర ఫస్ట్ 30 lakhs అయితే తీసుకున్నాడు. 16 lakhs RTGS ప్లస్ 14 lakhs క్యాష్. సో అతను ఏదైతే చెప్తున్నాడో వాళ్ళు ఫాదర్ లెక్క పెట్టుకుంటున్నాడు క్యాష్ సోఫా ముందు అదంటే అక్కడే ఇచ్చాను నేను. అందులోనే ఆ 14 lakhs అమౌంట్ అక్కడే నేను ఇచ్చాను. మా ఫాదర్ నాకు తెలియకుండా అతను నమ్మకంగా, అంటే అతని ఆలోచనలు అతను ఉంటాయి కదా, అందుకని అతను అయితే వీడియో తీసుకున్నాడు. నాకు కూడా లాస్ట్ వరకు తెలియదు ఆ వీడియో తీసినట్టు. సో ఆ 30 lakhs అయిపోయిన తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ చేశారు. వీడియోస్ అవి కొంచెం వైరల్ అయ్యాయి. అది అయిన తర్వాత నెక్స్ట్ ఒక 3 lakhs ఇందాక చెప్పినట్టు అదే వాళ్ళు మన వాళ్ళ పనులన్నీ ఆపుకొని మన కోసం చేస్తున్నారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఒక 3 lakhs తీసుకున్నాడు. అది కాకుండా పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పి 12 lakhs 1 time పేమెంట్. వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఇవ్వరు. ఒకవేళ మధ్యలో గోల్ రీచ్ అయిపోయినా కూడా మన పెయిడ్ ప్రమోషన్స్ కి ఇచ్చింది మరి వెళ్ళిపోయినట్టే అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను చాలా మంది ఇంటర్వ్యూ కూడా జాయిన్ అయ్యాను, చాలా మందితో కాల్స్ జాయిన్ అయ్యాను. సో వాళ్ళు ఏమడుగుతున్నారు నా క్వశ్చన్ అంటే, సేమ్ మీరు చూసారు కదా, కమెంట్స్ చదివారు, మీరు కూడా నాకు చెప్పారు. నేను మీకు మీ లైవ్ జాయిన్ అవ్వకుండా మీతో కాల్లో కూడా ఒక మాట అన్నా, సార్ నేను అడిగే క్వశ్చన్స్ పబ్లిక్ ఏం అడుగుతారు అవే అడుగుతాను నేను, మీరు జెన్యూన్ గా ఆన్సర్ చేయండి, మీ మైండ్ లో ఏముంది అదే ఆన్సర్, నాకు నేను మీకేం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాను. ఓకే, నాకు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ముందెందుకు మీరు అంత అంటే 30 lakhs తీసుకున్నాడు, 12 lakhs తీసుకున్నాడు. ఆ తర్వాత నేను మీతో 2-3 సార్లు మాట్లాడాను. రాయల్ బ్యాక్ రమణ గానీ, పల్సర్ బైక్ రమణ గానీ, వీళ్ళందరూ కూడా మీతో మాట్లాడారు కూడా, ఓకేనా? మిమ్మల్ని క్వశ్చన్ కూడా చేశారు ఈ మధ్యలో కూడా. కానీ ఈ మధ్యలో ఆ టైంలో ఎందుకు మీరు ఇవన్నీ చెప్పాలనిపించలేదు? అంత లాస్ట్ లో ఎందుకు చెప్పారు నాతో మీరు? సో మీకు మనంత ముందు కూడా డిస్కస్ చేశానండి. సో ఫండింగ్ కోసమే మీకు ఇదంతా ఇచ్చాం. బాబు ఫండింగ్ కావాలి, నెక్స్ట్ ఫర్దర్ గా మూవ్ అవ్వాలి. మన ఫండింగ్ అయితే 70 lakhs దగ్గర అయిపోయింది. నాకైతే కాన్ఫిడెన్స్ లేదు, నేనైతే దాన్ని ముందుకు తీసుకెళ్లగల కాన్ఫిడెన్స్ అయితే నా దగ్గర లేదు. సో మేము అతను అప్రోచ్ అయ్యాము, అతను సజెషన్స్ అవన్నీ ఇచ్చారు, మేము ఏం కావాలో అదంతా ఇచ్చాం. క్యాష్ కానివ్వండి, కానీ మన పర్మిషన్స్ కానీ దేనికైనా ఓకే చెప్పడం, అవన్నీ ఏం కావాలి అది. సో అదంతా చేసాము. సో లాస్ట్ లో అంటే మీరు ఇంతకు ముందు కూడా వీడియోస్ పెట్టు, దాని గురించి కూడా చెప్పాలి. సో మనకి మెయిన్ ఇష్యూ ఏంటంటే డైలీ క్యాష్ అప్డేట్స్ ఎందుకు ఇవ్వలేదు.
డైలీ క్యాష్ అప్డేట్స్, మనకి రోజు ఇంత క్యాష్ వస్తుందని మనం ఎందుకు అప్డేట్ చేయలేదు. సో దానికి రీజన్ అయితే అతనే సజెషన్ చేశాడు, ఏమని, మీరు 45 lakhs ఇచ్చారు కదా, మీరు దాన్ని కవర్ చేసుకోండి, మీకు వస్తున్న క్యాష్ ని కొంచెం కొంచెం పక్కన పెట్టి అది ఇంపాక్ట్ గురిలో వేసినట్టు చేయండి, నేను ప్రూఫ్స్ ఇస్తాను దానికి. అతనే కన్ఫర్మ్ చేశాడు. అది నేను అడిగిన దానికి సార్ ఎందుకు ఒప్పుకుంటాను సార్, మన మనీయే కదా సార్, అది ముందు ఫస్ట్ ఇచ్చింది మన మనీయే కదా, అంటే తర్వాత క్రౌడ్ ఫండింగ్ నుంచి వచ్చింది అది ఓకే, బట్ అమౌంట్ నా ఫ్యామిలీకి యూజ్ అవుతుందనే నేనైతే అలా ఆలోచించాను సార్. ఓకే. సో అంటే నేను క్వశ్చన్ కూడా చేశాను అతన్ని, సో మీరు ఇంత ఈజీగా ఇంపాక్ట్ గురు వేసేద్దామని చెప్తున్నారు, సో అమౌంట్స్ వస్తున్నవన్నీ ఎలా కవర్ చేస్తారు అసలు? ఇంపాక్ట్ గురు జస్ట్ వేసేయడం అంటే సరిపోదు కదా, దాని ప్రూఫ్స్ ఉండాలి, మళ్ళీ డిపాజిట్ స్లిప్స్ ఏమైనా ఉండాలి, మీరు సిఎండి మెషిన్ లో వేసినా ఎందులో వేసినా దాని స్లిప్స్ ఏవి ఉండాలి కదా. మనల్ని ఆల్రెడీ పల్సర్ దగ్గర అదే క్వశ్చన్ వేస్తున్నారు, మనం డైలీ అప్డేట్స్ ఇవ్వాలి కదా, లేకపోతే ఇలాగా ఇంపాక్ట్ గురిలో వేసామని చెప్తే జనాలు నమ్మరు కదా అని అడిగాను సార్ నేను. అతను అడిగితే ఏమన్నారు, ఎవరు అడగరు సార్ మిమ్మల్ని, ఒకవేళ ఎవరైనా ఏమైనా అడిగినా నేను మీ ముందు వచ్చి ఉండిపోతాను, నేను సమాధానం చెప్పుకుంటానని చెప్పి ఆ వీడియో అయితే చేశారు. ఏ వీడియో చేశారు అది? అదే మీరు చూసారు కదా, క్యాష్ మంచం మీద పెట్టి ఇది 3-4 lakhs ఉంటుంది, మిగతా అమౌంట్ అంతా ఇంపాక్ట్ గ్రూప్ వెళ్ళిపోయింది, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందరూ వాళ్ళు చేశారు, అవన్నీ చెప్పారు కదా. సో ఆ వీడియో ఇంపాక్ట్ గ్రూప్ క్లారిఫికేషన్ కోసం చేశాడు అతను. సరే, ఓకే. అంటే అంటే వాళ్ళ క్వశ్చన్ ఎలా ఉందంటే, ఇప్పుడు దాకా అందరూ పబ్లిక్ లో ఏమంటారంటే, క్యాష్ రూపంలో మీకు ఆల్మోస్ట్ 2 CR వచ్చేసింది, 3 CR వచ్చేసింది, అది మీరు నవీన్ ఇష్యూ వల్ల మీరు బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చింది, మీరు చెప్పేస్తున్నారు నిన్ను, మీకు నవీన్ కి మీకు పర్లేదు డబ్బుల విషయం అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి ఆన్సర్ ఏంటి? అంత గ్యాప్ లేదు సార్, మాకు అంత ఆలోచించే గ్యాప్ కూడా లేదు. లాస్ట్ 10 days ఆఫ్ ఫండింగ్ అయితే మా ఇంటికి రోజు జనాలు వస్తూనే ఉన్నారు. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 10, ఒక్కోసారి అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కూడా వచ్చారు. సో మేము పడుకునేది లేదు, కొంచెం ఆలోచించి ఏదైనా పని చేసేది కూడా లేదు. మేము జనాలు రిసీవ్ చేసుకొని వాళ్ళ మనీ తీసుకొని వాళ్ళకి వీడియోస్ క్లారిఫికేషన్స్, అంటే బాబు ఎలా ఉన్నాడు, బాబు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మీకు ఎలా నడుస్తుంది ఇదంతాను, అవే క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి. అవన్నీ క్లారిఫై చేసుకుంటూ బాబు దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరు ముట్టుకోవద్దు బాబుని, అవి చేసుకోవడానికే సరిపోయింది సార్ మాకు టైం. ఇంత ఆలోచించే గ్యాప్ కూడా ఏం లేదు అసలు. లాస్ట్ 10 days అయితే మేము కనీసం ఒక 3-4 hours కూడా నిద్రపోలేదు. కాల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్ని మేమే చూసుకునే వాళ్ళం, మా పక్కన ఎవరు లేరు ఇవన్నీ చెక్ చేయడానికి, చూడడానికి. సో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం అవుతుంది మాకు కాల్ చేస్తారు, మేము రిప్లై ఇస్తున్నాం, అదే జరిగింది మొత్తం. అంత గ్యాప్ కూడా లేదు మేము ఆలోచించడానికి, ఏమి చేసి మధ్యలో చెప్పడానికి లేకపోతే ఒక వీడియో పెట్టడానికి కూడా గ్యాప్ అయితే లేదు. అంటే కృష్ణ తండ్రి, బేబీ కృష్ణ తండ్రి ఇంత అమౌంట్ వెనక్కి తీసుకున్నారు, బ్యాక్ వచ్చింది అని చెప్పారు, మీకు వచ్చిన దానికన్నా ఎక్కువ వచ్చేసింది అమౌంట్ అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీ ఆన్సర్ క్లారిటీగా ఒక 2 ముక్కలు చెప్పేస్తే బాగుంటుందండి. షూర్ సార్. సార్ క్లారిటీగా క్యాష్ అయితే అంత రాలేదు సార్, 79 lakhs మాత్రమే వచ్చింది క్యాష్, హ్యాండ్ క్యాష్. మా ఇంటికి ఎవరు వచ్చి అయితే ఇచ్చారో ప్రతి రూపాయి నా దగ్గర లెక్క అంటే అదే నా దగ్గరే ఉంది, ప్రతి రూపాయి నా దగ్గరే ఉంది, దాన్ని బయటకు అసలు అయితే ఎవరికి ఇవ్వలేదు, కనీసం ఎవరు కూడా ఏం చేశాను. ఒక్క నిమిషం, విజయనగరం యూత్ హెల్త్ మెసేజ్ రిక్వెస్ట్ పెట్టు, చూసాను, చెప్పండి. అదే సార్, మా ఇంటికి వచ్చి మా చేతికి ఎవరైతే క్యాష్ ఇచ్చారో అదైతే ఎక్కడికి పోలేదు సార్, మొత్తం అయితే మా దగ్గరే ఉంది, దాన్ని వేరే ఎవరు చేతులు కూడా పెట్టలేదు. అలా కాకుండా అదే మనం ఇంతకుముందు మాట్లాడినట్టు నవీన్ అయితే నేనే కొంతమందిని పంపించాను అని చెప్పి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లు అవి చెప్పాడు కాబట్టి అతను మళ్ళీ తిరిగి తీసుకోవడం అయితే జరిగింది. అది ఎంతవరకు తీసుకున్నాడు క్యాష్? అది ఎవరెవరు క్యాష్ వెనక్కి తీసుకున్నాడు తను? అదే సార్ ఇంతకుముందు మనం ఆ పాయింట్ కి వెళ్దాము. సో ఇది అసలు మీ దగ్గర క్యాష్ ఎంత ఉంది, దాని తాలూకా ప్రూఫ్స్ మీరు ఎలా చూపించగలుగుతున్నారు, ఎంత ఉంది మీ దగ్గర నాకు చెప్పండి ఒకసారి. సో సార్ మాకు క్యాష్ వచ్చిందంతాను లాస్ట్ 2 days కాకుండా, అంటే లాస్ట్ 2 days లో కూడా మెయిన్ పెద్ద నోట్లు అన్ని తీసేసాం ముందే, మెయిన్ పెద్ద నోట్లు అన్ని తీసేసి లెక్క పెట్టాం. అదైతే 53 lakhs వరకు వచ్చింది, పెద్ద నోట్లు మొత్తం కలిపి 53 lakhs. అది కాకుండా లాస్ట్ డే లో వచ్చిన పెద్ద నోట్స్, మిగిలిన చిన్న నోట్స్ అంతా కలిపి అంటే ఎప్పుడు లాస్ట్ డే, ఒక లాస్ట్ డే, ఒక లాస్ట్ డే, ఓకే, ఒక లాస్ట్ డే లోని ఇంకా మా దగ్గర ఉన్న చిన్న నోట్లు ఇవన్నీ కలిపి అయితే 26 lakhs పైన వచ్చింది. సో ఒక రోజు మీకు అంత క్యాష్ వచ్చింది? అవును సార్, లాస్ట్ డే. ఇంకా పాత చిన్న నోట్లు అయితే మహా అయితే ఒక 6-7 lakhs వరకు ఉండొచ్చు అంతే. ఓకే. సో ఆ చిన్న నోట్లు కాకుండా 20 lakhs లాస్ట్ డే మాత్రం వచ్చింది. 20 lakhs లాస్ట్ డే క్యాష్ వచ్చింది. అవును సార్. సో ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఎంత ఉంది అయితే మీ దగ్గర ఇప్పుడు ఓవరాల్ గా? స్టార్టింగ్ చెప్పిన 53 lakhs ప్లస్ 26 lakhs ప్లస్ 79 lakhs క్యాష్ అయితే ఉంది. 79,42,000 సంథింగ్. 79,42,000 క్యాష్ ఉంది. ఎక్కడ ఉందా క్యాష్? బెంగళూరుకి వచ్చారా లేకపోతే ఇంకెక్కడైనా ఉంటారు? లేదు సార్, ఎలా తీసుకొస్తాం బెంగళూరుకి? మేము ఫ్లైట్ లో వచ్చాము, ఫ్లైట్ లో ఖచ్చితంగా చెక్ చేస్తారా? క్యాష్ అయితే విజయనగరంలో ఉంది, సేఫ్ గానే ఉంది. ఓకే, విజయనగరం అంటే చుట్టుపక్కల ఉంది. ఓకే, సో 2 lakhs అయితే రాలేదు సార్, 2 crores అయితే రాలేదు సార్. 2 crores క్యాష్ అంటే ఎంత సార్ అసలు? ఒక 10 days లో 2 crores క్యాష్ ఎలా వచ్చేస్తుంది సార్ అసలు? అంటే
స్టార్టింగ్ లో క్యాష్ అయితే రాలేదు సార్. స్టార్టింగ్ మేము స్టార్ట్ చేసిన ఒక 1 వీక్ 10 days క్యాష్ అయితే రాలేదు. ఎందుకంటే జనాలు వస్తున్నారు, బట్ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న అమౌంట్ ఇస్తారు. ఇండివిజువల్ పర్సన్స్ వచ్చారు, ఇలా ర్యాలీ చేసి వచ్చిన వాళ్ళు, NGOs వాళ్ళు ఎవరు స్టార్టింగ్ లో రాలేదు, ఎందుకంటే వాళ్ళు కలెక్ట్ చేయడానికి కూడా టైం పడుతుంది కదా. సో వీళ్ళందరూ లాస్ట్ 1 week 10 days లోనే వచ్చారు. అప్పుడే మనకి క్యాష్ ఫ్లో ఎక్కువ అయింది. ఒక ఫస్ట్ 10 days వరకు అయితే మా దగ్గర 25 lakhs వరకు మాత్రమే క్యాష్ వచ్చింది. ఓకే, లాస్ట్ లో మాకు కాల్ చేసి అడిగేవాళ్ళు ఎంతవరకు వచ్చింది, మిమ్మల్ని రమ్మంటారా, ఇంకా కలెక్ట్ చేయమంటారా, ఆ క్వశ్చన్స్ అయితే మాకు కాల్ చేసి అడిగేవాళ్ళు. నేను క్లియర్ గా చెప్పేసేవాడిని, సార్ మాది దగ్గరకు వచ్చేసింది, మీరు వస్తానంటే వచ్చి ఇచ్చేయండి, లేకపోతే ఇంపాక్ట్ గ్రూప్ వేసేయండి. ఇప్పుడు చాలా మంది మన వాళ్ళు కాల్స్ కూడా చేశారు, మా నెంబర్స్ డైరెక్ట్ గా ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేశారో వాళ్ళు నాకు టచ్ లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు కాల్ చేసేవాళ్ళు, మీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు క్యాష్ అవసరమా, లేకపోతే ఇంకా మేము తీసుకురావాలా ఎక్కువ అని చెప్పి అడిగేవాళ్ళు. ఇంకా 2 days కలెక్షన్ చేస్తాం, 7 days కలెక్షన్ చేస్తాం, ఇలా చెప్పేవాళ్ళు. మేమైతే వాళ్ళకి చెప్పేసేవాళ్ళం, సార్ ఇది పరిస్థితి, మీరు ఇంపాక్ట్ గ్రూప్ లో వేసేయండి, లేదంటే మా ఇంటికి వచ్చేస్తానన్నా మీ ఇష్టం. అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, మేము బాబుని చూడాలి, మేము ఒక వీడియో తీసుకోవాలి, మేము మాకైతే ఎవరు డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళకి మేము ఆన్సరబుల్ గా ఉండాలి కాబట్టి మేము ఇంటికి వస్తామని చెప్పేవాళ్ళు. ఓకే, చెప్పండి సార్. కాల్స్ మీ దగ్గర ఇన్ హ్యాండ్ ఉన్నది 79 lakhs చేంజ్, ఓకేనా? సో అకౌంట్స్, ఫోన్ పే నెంబర్స్ కూడా మీరు ఇచ్చారు. సో అందులో ఎంత ఉంది? సో అకౌంట్ నెంబర్స్, కొన్ని ఫోన్ పే నెంబర్స్ దానికి లింక్ అయి ఉన్నాయి. సో అది మొత్తం కలిపి 33 lakhs ప్లస్ అయితే వచ్చింది. మా వైఫ్ దాంట్లో ఒక 1690 ఎంతో, నా దాంట్లో ఒక 1620 ఎంతో వచ్చింది. మీకు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశాను ఇంతకు ముందు. సో అదైతే 33 lakhs ప్లస్ అయితే వచ్చింది. నేను స్టేట్మెంట్ కూడా కావాలంటే షేర్ చేస్తాను. ఓకే, ఆ స్టేట్మెంట్ కంపల్సరీ కావాలి. ఐ మీన్ నాకు కాకపోయినా ఫర్దర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు అడిగినా సరే మీరు ఇవ్వాలి కంపల్సరీ అది. అండ్ ఇంపాక్ట్ గురువులో ఎంత ఉందండి ఇప్పుడు? ఇంపాక్ట్ గురులో 9 crores 90 lakhs సంథింగ్, 9 crores 92 lakhs సంథింగ్ ఉంది. అది కూడా మీకు షేర్ చేశాను స్క్రీన్ షాట్. వాళ్ళు బైఫర్కేషన్ ఎలా చేశారు, ఎన్ని చార్జెస్ తీసుకున్నారు, అంటే ఇంకా మాట్లాడుతున్నాను సార్ వాళ్ళతోని, ఎందుకంటే వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ చెప్తున్నారు అనమాట. అంటే మనకి బెస్ట్ పాసిబుల్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఇంపాక్ట్ గురులో వచ్చిన మిగతా కరెన్సీ కాకుండా మిగతా కరెన్సీ అవి డైరెక్ట్ గా నోటీస్ కి పంపిస్తే మనకి కన్వర్షన్ ఛార్జెస్ లాంటివి ఉండవు. ఆ మిగిలిన అమౌంట్ వాళ్ళు డైరెక్ట్ గా నోటీస్ పంపిస్తే ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందంట. మనం మన అకౌంట్ లో వేసుకొని పంపిస్తే వేరే మనకి బెనిఫిట్ ఉంటుందంట. మన అకౌంట్ నుంచి పంపిస్తే, ఇంపాక్ట్ గురించి డైరెక్ట్ గా కాకుండా మన అకౌంట్ నుంచి పంపిస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అంటే ఈవెన్ 1 paisa 30 paisa డిఫరెన్స్ ఉన్నా కూడా మనకి ఈ క్రోర్స్ లోకి వెళ్ళేసరికి కొన్ని thousands lakhs లోకి మారిపోతూ ఉంటుంది. సో అది ఒక బెనిఫిట్ వస్తుందని చెప్పారు. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఇంకా డిసైడ్ ఏం అవ్వలేదు, అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇదంతా కాకుండా మన క్యాష్ ని కూడా కొంత అవసరం అవుతుంది నోవాటిస్ కి పంపించడానికి. నా సజెషన్ ఒకటే, చెప్పండి సార్. నోవాటిస్ దీంతో గానీ లేదంటే ఇంజెక్షన్ ప్రాసెస్ లో మాత్రం మీరు గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని చేస్తే మీకు అంత డిడక్షన్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? అది కూడా మేము మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలం మేము ట్రై చేస్తాం. అది గవర్నమెంట్స్ నుంచి మీరు ఎలా హెల్ప్ తీసుకోవచ్చు, వాళ్ళ నెగోషియేషన్ చేస్తే ఎలా ఉంటది, ఓకే? నేను పునర్విక వాళ్ళ ఫాదర్ ని అడిగాను సార్, అంటే మీ ప్రాసెస్ ఏమైంది నాకు కొంచెం గైడ్ చేయండి అని అడిగాను నేను. సో అతనైతే ఒకటే చెప్పారు, మాది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి గవర్నమెంట్ పర్సన్ వచ్చాడు, అతనే చూసుకున్నాడు అని అయితే చెప్పారు అతను. బాబు పడుకోబెట్టమని చెప్పండి, తీసుకుని వెళ్ళిపోవాలి పక్కన. ఓకే, సో అంటే మళ్ళీ ఇంకో కొంచెం హార్డ్ క్వశ్చన్ ఇది, పబ్లిక్ లో ఉన్నది మీకు అడుగుతాను, మీరు ఫీల్ అవ్వద్దు. ఐ మీన్ ఏంటంటే నవీన్ అది రెడ్ల కృష్ణ ఫాదర్ ఫ్రాడ్, ఆయన అమౌంట్ అంతా వెనకేసుకుంటున్నాడు. నవీన్ కూడా ఫ్రాడే, కాకపోతే వీళ్ళిద్దరి మధ్య టర్మ్స్ సరిగా లేక ఇది బయట పెట్టాల్సి వచ్చింది మీరు అని చెప్పేసి అంటున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు నాకు ఇందా చెప్పారు ఎందుకు మీరు నాకు ఇన్ఫార్మ్ చేశారన్నది. అసలు మీకు ఆ ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడ వచ్చింది, అసలు ఎందుకు నాకు ఇన్ఫార్మ్ చేయాలి? అసలు నవీన్ మీరు మీ చేతులతో మీరే ఇచ్చారు నవీన్ కి, ఓకేనా? అది మరి అప్పుడు లేని మిస్టేక్ లాస్ట్ లో ఎందుకు వచ్చింది, అది లాస్ట్ లో మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది? రైట్. సో ఇంపాక్ట్ గురువు అయితే నేను మాట్లాడాను కదా సార్, మనం మనీ ఎలా కవర్ చేసుకోవాలని అతను సజెషన్ ఇచ్చింది అయితే చెప్పాను. సో దీనివల్ల పల్సర్ బైక్ రమణే కాదు చాలా మంది క్వశ్చన్ చేసేవాళ్ళు నాకు, క్యాష్ ఏమైంది, క్యాష్ గురించి ఎందుకు అప్డేట్స్ ఇవ్వట్లేదు, ఇంపాక్ట్ గురువుకి వేస్తే దాని స్క్రీన్ షాట్స్ ఏవి, డిపాజిట్ స్లిప్స్ ఏవి, ఇలా చాలా మంది క్వశ్చన్ చేశారు. సో వన్ ఫైన్ డే వీళ్ళిద్దరు రమణ బ్రదర్స్ వచ్చి నన్ను పర్సనల్ గా కూర్చోబెట్టి అడిగారు నన్ను, అసలు ఏమవుతుంది ఇక్కడ, నువ్వు నాకు ఇలా చెప్పకు, నువ్వు అడిగితే నవీన్ కి చెప్పమని చెప్తున్నావు, నవీన్ అడిగితే నిన్ను అడగమని చెప్తున్నారు, అసలు ఇక్కడ ఏం నడుస్తుంది, మాకు క్యాష్ గురించి అయితే క్లారిటీ కావాలి అని అడిగారు. సో నేను మరి ఏమీ చేయలేక నిజం చెప్పాను. సో ఇలాగ 45 lakhs ఇచ్చాను, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా ఐడియా ఇచ్చారు అతను, ఇదంతా జరిగింది అని చెప్పాను. ఇదంతా జరిగిందా అని అడిగారు. అప్పుడు ఇది కూడా చెప్పాను, మీరు ఇచ్చిన డబ్బులు కూడా అతను ఇచ్చిందట కదా,
మరి మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు, మీరు ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇచ్చిన అతను తిరిగి తీసుకున్నాడు, మరి మీరు ఇలా అడగడం కరెక్ట్ కాదు అన్నట్టు అన్నాను. సో అప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు. షాక్ అయ్యి ఈ అంటే వాళ్ళు ప్రామిస్ చేశారనమాట. అతనైతే మరీ ఎమోషనల్ అయ్యారు. పల్సర్ బైక్ రమణ అయితే మరీ ఎమోషనల్ అయ్యి, నేను ప్రామిస్ గా చెప్తున్నాను, నేను కొన్న కొత్త కారు, నేను డ్రైవింగ్ ప్రొఫెషన్ లో ఉండేవాడిని, నా రథం మీద నేను ఒట్టేసి చెప్తున్నాను, నేనైతే అమౌంట్ ఎవరి దగ్గర తీసుకోలేదు, అది నా సొంత అమౌంట్ అని బాగా ఫీల్ అయ్యారు అతను. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే సంథింగ్ ఏదో బ్యాక్ ఎండ్ లో ఏదో నడిచింది, నవీన్ ఏదో చేశాడు. అది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి మనము డిస్కస్ చేసినట్టు మెయిన్ రీజన్, అతను ఫస్ట్ చెప్పిన రీజన్ నాకు 30 lakhs తీసుకున్నానికి చెప్పిన ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఆర్యాన్స్ కి గవర్నమెంట్ పూర్తిగా హెల్ప్ చేయలేదు, నేను ఒక 30 lakhs అప్పు చేసి ఇచ్చాను, ఆ 30 lakhs మీరు ఇస్తేనే నేను వస్తాను అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు. సో ఆ 30 lakhs కి చెప్పిన రీజన్ కూడా రాంగ్ అని నాకు తర్వాత ప్రూవ్ అయింది. నేను మీకు కాల్ చేసిన తర్వాత కూడా ఇంకా నవీన్ ని నమ్ముతూనే ఉన్నాను. సో అప్పుడు మీరు మా ఇంటికి రావడం, అక్కడ కూడా నాకు ప్రూవ్ చేశారు నవీన్ తప్పు చెప్పాడు, లేకపోతే నవీన్ ఫాల్స్ చెప్తున్నాడు అని. సో అప్పుడే నేను పూర్తిగా నవీన్ కి ఆపోజిట్ గా మారాల్సి వచ్చింది. నేను క్లారిటీ ఇస్తాను ఇక్కడ. మీకు నవీన్ 30 lakhs అప్పు చేసి ఇచ్చారు, గవర్నమెంట్ ప్రామిస్ చేసిన అమౌంట్ ఇవ్వలేదని మీతో చెప్పారు. అలా చెప్పి మీ దగ్గర అమౌంట్ తీసుకున్నారు. సో నేను మీ ఇంట్లో కూర్చొని నవీన్ ఫోన్ చేసినప్పుడు నవీన్ ఏమన్నాడు, నాతో ఏమన్నాడు, ఎంత ఇచ్చారు అడిగితే 70 lakhs ఇచ్చారని చెప్పాడు. మీతో ఎంత అని చెప్పారు స్టార్టింగ్? ఫస్ట్ 20 lakhs ప్లస్ ఇంకో 25 lakhs ఇచ్చారు, టోటల్ 45 lakhs ఇచ్చారు అనేది చెప్పాడు. ఇంకో 30 lakhs ఆయన అప్ చేశానని చెప్పాడు. అలా తీసుకున్నారు మీ దగ్గర నుంచి. ఓకే, సో అది మీకు ఒక ట్రిగర్ పాయింట్. అవును సార్. సో ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు డౌట్ వచ్చింది? డౌట్ వచ్చిందంటే స్టార్టింగ్ లోనే మనకి 30 lakhs ఇవ్వడానికి మనకి ఏదైనా షూరిటీ ఉంటే బాగుంటది కదా అన్నట్టు అడిగాము. అతని తరపునే ఫస్ట్ చెప్పాడు, మా అమ్మగారి జ్యువెలరీ ఉంది, అది 30 lakhs పైనే ఉంటుంది, అది మీకు ఇస్తాను షూరిటీ కింద, మీ ఫండింగ్ లో అది 30 lakhs దాటిన తర్వాత నాకు తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. దానికి ఓకే అని చెప్పాము. కానీ అది ఎంత కాల్ లో జరిగింది, మనము పర్సనల్ గా కలిసినప్పుడు ఇస్తానని చెప్పాడు. మేము పర్సనల్ గా వెళ్ళి కలిసినప్పుడు జ్యువెలరీ తేలేదు. జ్యువెలరీ తేకుండా ఇలాగా చెప్పాడు, మా మదర్ ఇంకో SMA పేషెంట్ దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఆల్రెడీ సూసైడ్ చేసుకుంటా ఇలాంటివన్నీ చేస్తున్నావు, కావాలంటే ఆ నగలు అమ్మేసి నువ్వు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి నువ్వు మాత్రం వెళ్ళొద్దు, ఇలాగ షూరిటీలు అవి కూడా పెట్టద్దని చెప్పారు. నాకు అదేసి నేను మరి తీసుకురాలేదని చెప్పాడు అతను. సరే కనీసం ఒక ప్రామిసరీ నోట్ డాక్యుమెంట్ ఏదైనా చేసుకుందాం, జస్ట్ మీ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది అన్నట్టు మాట్లాడుకున్నాం. దానిలో భాగంగానే మా రిలేటివ్ ఒక ప్రామిసరీ నోట్ తీసుకొని, అదే ప్రామిసరీ నోట్ ప్లస్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొని వచ్చారు. బట్ ఆ డాక్యుమెంట్ రైటర్ ఎవరు అక్కడ స్ట్రైక్ లో ఉండడం వల్ల ఆ పని అయితే జరగలేదు. సో డాక్యుమెంట్స్ నేను రాయిస్తానులేండి, నాకు తెలిసిన డాక్యుమెంట్ రైటర్ ఉన్నారని చెప్పి అతను తీసుకెళ్లిపోయాడు. అది తీసుకెళ్లిన తర్వాత నాకు ఒకసారి నేను ఫాలోఅప్ చేశాను ఏమైంది డాక్యుమెంట్ గురించి అని. వాళ్ళు ఇంకా 2 days పడుతుందని చెప్పారు అని చెప్పేసి అన్నారు. ఈ మధ్యలో మన మనీ వీడియో వచ్చింది, మన ఫండింగ్ ఆల్రెడీ 1 crore దాటేసింది. సో ఆ డాక్యుమెంట్స్ గురించి మనం పట్టించుకోలేదు. అసలు మనీ పేరు మీరు ఎత్తారు కాబట్టి అసలు మనీ ఇన్వాల్వ్మెంట్ ఏంటండి ఇందులో? సార్ మాకు మనీ ఎవరో కూడా తెలియదు సార్, అతనే చెప్పాడు అనమాట. ఒక ర్యాపిడో బాయ్ ఉంటాడు, అతను బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు, అతను వీడియోస్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది బాగా. సో ఇలాగా స్క్రిప్ట్ చేద్దాము, మీ వైఫ్ హాస్పిటల్ ముందు వెయిట్ చేస్తున్నట్టు ర్యాపిడో అబ్బాయి పికప్ చేసుకుని మీ ఇంటికి వచ్చి SMA గురించి తెలుసుకొని కొంత డొనేట్ చేసి, అలాగా నెక్స్ట్ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ని అతను తెలిసిన వాళ్ళు తీసుకొస్తున్నట్టు, వాళ్ళు డొనేట్ చేసి మన వీడియో పెట్టినట్టు ఇలాగా నడుస్తుంది, అప్పుడు ఫండింగ్ అయితే వస్తుంది అని చెప్పారు. సరే ఇంకొక విషయం క్లారిఫై చేయాలి, ఇప్పుడు మేము ఫండింగ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎవరికి నమ్మకం లేదు 9 crores వస్తుందని. నవీన్ అయితే స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాడు 1.5 వరకే ఉంటాను నేను, 1.5 అయిన తర్వాత మరి మీకు మిగతా వాళ్ళు పరిచయం అవుతారు కదా వాళ్ళతోనే చేసుకోవాలని అయితే చెప్పాడు స్టార్టింగ్ నుంచి. కానీ మనకి 1 day 2 days లోనే 1.5 crore దాటేసింది. సో అప్పుడు కంటిన్యూ అయ్యాడు అనమాట. ఓకే సో అయితే అప్పుడు మీరు 1.5 CR తో అంటే అప్పుడు దాకే ఉంటానని చెప్పాడు కదా, మరి తర్వాత కంటిన్యూ అవడానికి రీజన్ ఏంటి? 1.5 CR వచ్చిన తర్వాత కూడా అంటే జనాలు రెస్పాండ్ అవుతున్నారు కదా, మనకి మెయిన్ ఇదే కదా కావాల్సింది. అంటే 1.5 అనేది ట్రయల్ ఇంజెక్షన్. నేను కూడా ఫస్ట్ వీళ్ళు రాకముందు నా అసెట్స్ అన్ని అమ్మేసి, నా ఆస్తులన్నీ అమ్మేసి 1.5 వెళ్ళిపోదాం అనుకున్నా, ఏం జరగకపోతే 1.5 వెళ్ళిపోదాం అనుకున్నా. అంటే సార్ ఇప్పుడు పునర్వికాక్ అయింది, పునర్వికాక్ అయ్యి ఒక 3-4 months కూడా అవ్వలేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. సో మాకైతే నమ్మకాలు లేవు, అంటే జనాలు మళ్ళీ ఇంత ఇస్తారు అని చెప్పి. మీరు చూసే ఉంటారు చాలా క్యాంపెయిన్స్ నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు చాలా ఆర్యాంశ్, కేయాంశ్, ఇంకా ఇప్పుడు కొత్తగా నందన్, శ్యామ్ నందన్, ఇంకా చాలా కేసెస్ నడుస్తా ఉన్నాయి. వీళ్ళెవరికి పూర్తిగా ఫండింగ్ అయితే రావట్లేదు. సో మేము కూడా అలానే నమ్మకం లేదు, మాకు ఫండింగ్ వస్తుంది పూర్తిగా అవుతుంది అని అయితే నమ్మకం లేదు. బట్ 1-2 days లోనే 1.5 crore ఇలా దాటిన తర్వాత ఒక నమ్మకం అయితే వచ్చింది, ఇది ఖచ్చితంగా 9.5 crores వరకు వెళ్తుంది. ఒకవేళ వెళ్ళకపోయినా ఒక 4-5 crores వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ వరకు మనం అప్రోచ్ అయ్యి మిగిలిన అమౌంట్ మ్యాచ్ చేయొచ్చు, పునర్వికాక్ చేసినట్టు ఆ ఐడియాస్ అయితే వచ్చాయి. సో అసలు మీకు 9.5 CR పెట్టాలి, నేను మధ్యలో మీకు అడిగా ఒక క్వశ్చన్,
షూర్ 9.5 CR అవుతుందా? 16 CR ఎందుకు మీరు పెట్టలేదని అడిగాను నేను. ఓకే, ఎందుకంటే అందరూ 16 CR కి అందరూ టార్గెట్ పెట్టేసి ఫండింగ్ చేస్తున్నారు బయట. 17 crore కూడా చేస్తున్నారు సార్, అంటే పేమెంట్ గేట్వే చార్జెస్ కూడా కలిపేసి 17 crore కూడా చేస్తున్నారు. ఓకే, సో మీరు ఎందుకు 9.5 CR పెట్టారు? సో నేను స్టార్టింగ్ నుంచి ORDA తోనే కాంటాక్ట్ లోనే ఉన్నాను. సో ORDA వాళ్ళే స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను. నేను కూడా అప్పుడు డౌట్ వచ్చినప్పుడు క్వశ్చన్ అడిగాను. సో 16 crores కదా సార్, ఇది 9.5 ఎందుకు చేస్తున్నారు అంటే, ఇలా ఇంపోర్ట్ డ్యూటీ చార్జెస్ అయితే తగ్గుతాయి, కస్టమ్ డ్యూటీ ఎక్సెంప్షన్ తీసుకోవచ్చు, దాంతో పాటు ఒక EMI ఆఫరింగ్ లా ఉంటుంది, మీరు 9.5 ఫండ్ చేస్తే చాలు, మిగతాది వాళ్ళు వేవ్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పారు. మా డాక్టర్ కూడా చెప్పారు, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, డాక్టర్ మెసేజ్ చేసింది. సో వాళ్ళైతే క్లియర్ గా చెప్పారు 9.5 సరిపోతుంది అని. ఓకే, 9.5 CR అందుకే పెట్టారు, 16 CR అందుకే పెట్టలేదు మీరు. ఓకే, అదే జనాలు ఇది ఫ్రాడ్ చేస్తున్నానంటే నేను ఎంతైనా అమౌంట్ పెట్టుకోవచ్చు కదా, వై ఓన్లీ 9.5? ఇప్పుడు నేను 16 అయినా పెట్టుకోవచ్చు, 17 అయినా పెట్టుకోవచ్చు, ఎంత అమౌంట్ కావాలంటే అంత జనాలు ఇస్తున్నారు. మన బాబు కోసం అయితే అంత రెస్పాన్స్ అయితే వచ్చింది, జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. బేబీ కృష్ణ కోసం ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేశారు. సో నేనైతే అది ఎప్పటికీ మర్చిపోలేను సార్. తెలుగు ప్రజలు నిజంగా బాబు కోసం ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారో. సరే, మీరు అర్థమైంది నాకు, అంటే 16 crore పెట్టాల్సిన అవసరం లేదు, 9.5 CR నాకు సరిపోతుంది, అదే పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఎంత ఉంది యాక్చువల్ గా, మొత్తం కలుపుకొని మీ దగ్గర ఎంత ఉంది? ఇంపాక్ట్ గ్రూప్ ప్లస్ ఇది అన్ని కలుపుకొని మీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు క్యాష్? సో ఇంపాక్ట్ గ్రూప్ అయితే 9.4 రఫ్ గా, ఇది 33 lakhs. 9.4 అంటే ఆఫ్టర్ డిడక్షన్స్? ఆఫ్టర్ డిడక్షన్స్, ఎస్. అంటే మన చేతికి వచ్చేది చెప్తున్నాను సార్, 9.4 ప్లస్ ఇది 79 lakhs, సో రౌండ్ ఆఫ్ 80 అంటే ఇప్పుడు 10.2 ప్లస్ 33. ఓకే, 33 10.5 10.6. యా, అన్నిటికీ అమౌంట్ ఎంత అప్రాక్సిమేట్లీ మీరు బల్క్ లో ఇచ్చింది? 50 ప్లస్ ఉంటుంది సార్, 50 ప్లస్ ఉంటుంది. ఓకే, అది దాంతో కలుపుకుంటే 11 CR ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న ఫండింగ్ యాక్చువల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా. అంటే అందులో ఒక 45 lakhs నా పర్సనల్ అమౌంట్ సార్, అది క్రౌడ్ ఫండింగ్ వచ్చింది కాదు, నా పర్సనల్ అమౌంట్. అది నేను లైఫ్ టైమ్ సేవింగ్స్ అది నావి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఏదైనా అవసరం అవుతుంది ఎప్పటికైనా అని చెప్పి నేను దాచుకున్న అమౌంట్ సార్ అది. ఓకే, మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 పిల్లలు సార్. పెద్ద అబ్బాయి 8 years, వాడు 3rd standard చదువుతున్నాడు. చిన్న అబ్బాయి కృష్ణ తెలుసు మీకు అందరికి, వాడికి ఇప్పుడు నిన్ననే ఈ రోజు 6 months కంప్లీట్ అయ్యాయి. సో అందరూ అనుకున్న క్వశ్చన్ అదే, ప్రాపర్టీస్ సేల్ చేస్తా ఉన్నారు కదా, ఎందుకు సేల్ చేయలేదు? ఆ వీడియో చేశారు మీరు, ప్రాపర్టీస్ నేను సేల్ చేస్తున్నాను అని చెప్పేసి నవీన్తో పాటు కూర్చోబెట్టి వీడియో చేశారు. మీతో కూడా మాట్లాడినప్పుడు నేను చెప్పాను, మీ వీడియోలో కూడా నేను చెప్పాను. సో నేను అన్ని అమ్మేసి నేను 0 నుంచి స్టార్ట్ అవడానికి కూడా రెడీగా ఉన్నానని అయితే చెప్పాను మీకు. సో ఇప్పుడు నేనే కాదు, ఎవరైనాను ఫస్ట్ ఏం ఆలోచిస్తారు, మన దగ్గర ఉన్నదంతా అమ్మేసినా పనికొస్తారా పనికిరాదా? సో నీకు 1.5 crore కి వెళ్ళాలనుకుంటే నా దగ్గర 70 lakhs అప్పుడు ఇంపాక్ట్ గురులో ఉంది, మిగిలిన అమౌంట్ నేను అరేంజ్ చేసుకోవడానికి అన్ని అమ్మడానికి రెడీగా ఉన్నాను. అన్ని అమ్మేసి 1.5 CR కి వెళ్ళిపోదామని రెడీగా ఉన్నాను. సో ఇప్పుడు ఈ 9.5 crores వచ్చినప్పటికీ నేను అది అన్ని అమ్మేసినా దేనికి పనికిరాదు. అది ఒక 50-60 lakhs అనేది దేనికి పనికిరాదు అప్పుడు, అంటే మనకు ఫండింగ్ రాకముందు. సో ఒకవేళ ఫండింగ్ మధ్యలో వచ్చి ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా అమ్మేస్తాను నేను అవి. సో ఇప్పుడు ప్రజలు అనేది మన బాబు ఇష్యూ తెలిసి బాబుకి హెల్ప్ అవ్వాలని చెప్పే ఇచ్చారు. సో అవన్నీ ఉన్నప్పుడు నేను అమ్మినా వాళ్ళకి న్యాయం చేసినట్టు కాదు కదా, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కి న్యాయం చేసినట్టు కాదు కదా నేను అది. అంటే ఇప్పుడు మీరు క్యాష్ అయితే మీ దగ్గర ఏదైతే ఉందో, ఇప్పుడు అంటే మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, నన్ను ఐ మీన్ ఏదైతే క్యాష్ ఉందో అది మీరు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇందులో మీకు రావాల్సిన దానికన్నా, ఇంజెక్షన్ కి రావాల్సిన దానికన్నా ఎక్కువే వచ్చింది మీకు అమౌంట్. సో అమౌంట్ మీరైతే మాత్రం ఏది ఉందో అది మీరు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి అని చెప్పి వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పర్సన్ మనకు చెప్పారు, సజెషన్ ఇచ్చారు. సో ఫర్దర్ ఏంటి అన్నది మనకు రేపు ఈవినింగ్ 4 లోపు మనకు ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు అమౌంట్ విషయం నాకు క్లారిటీ వచ్చింది. అండ్ ప్రాపర్టీస్ అమ్మడం విషయంలో అయితే మాత్రం మీరు చెప్పిన పాయింట్ చెప్పారు, కానీ పబ్లిక్ ఇంకా అది కరెక్ట్ గా తలకెక్కలేదు, నాకు అర్థమవుతుంది. కానీ ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్స్ ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు ఇంత వచ్చింది కదా, మీరు ఆ ప్రాపర్టీ అమ్మేసి వేరే పిల్లలకి మీరు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ నేను ఒకటి చెప్పాలి. ఇప్పుడు నా గురించి ప్రజలకు ఎలా తెలుసు? నేను చేసిన, అంటే నేను కాదు, మిగతా వాళ్ళు చేసిన వీడియోస్, నా ఆడియోస్ బయటకు వచ్చాయి అంతే. నా ప్రజలకి నా గురించి అదే తెలుసు, ఇంకేం తెలియదు. ఎవరైనా ఎంక్వైరీ చేశారా, ఏమైనా చేశారా అని అయితే నాకు తెలియదు. ఫస్ట్ నా గురించి చెప్తాను. ఒక పర్సన్ యాడ్ అవుతున్నాడు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు, యాడ్ అవ్వనియండి. ఓకేనా, మీరు చెప్పండి. ఓకేనా, ఓకే మీరు చెప్పండి. తమ్ముడు నువ్వు మాట్లాడకు, సైలెంట్ గా ఉంది. ఓకే, ఒక నిమిషం ఆయన చెప్పింది పేరెంట్ నాకు కాల్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు ఒక ఆన్సర్ చెప్పమని వెళ్ళిపోతున్నాను. చెప్తారు అది. ఓకే, వెయిట్ చేయండి, మీరు చెప్పండి. వెయిట్ చేయండి అంటే అప్పుడు యాడ్ చేయండి. మీరు చెప్పండి.
అదే సార్, నా నా లైఫ్ గురించి చెప్పాలి, కొంచెం నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు మా ఫాదర్, అతనికి 3 years ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అంటే మా గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ కి 3 years ఉన్నప్పుడే చనిపోయారు. సో వాళ్ళకి అప్పుడు ఒక ఇల్లు అంటూ లేదు, ఇలాగా రిలేటివ్స్ అంటూ లేరు, ఎవరు లేరు. మా గ్రాండ్ మదర్, మా ఫాదర్, వాళ్ళ అక్క, వాళ్ళ సిస్టర్, వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు. వాళ్ళ ముగ్గురు వాళ్ళు అంటే అతను రైల్వేలో పనిచేసేవాళ్ళు కాబట్టి కొంచెం పెన్షన్ అనేది వచ్చేది. అతని జాబ్ ఎవరో తీసేసుకున్నారు, అతనికి వాళ్ళ పిల్లలకి రావాల్సిన జాబ్ ఇంకెవరో తీసేసుకున్నారు. సో వీళ్ళు ముగ్గురు ఆవిడ పెన్షన్ మీద బతికేవాళ్ళు. అతనికి 3 years మా ఫాదర్ చనిపోయినప్పుడు, అదే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు. సో అలాగా నెమ్మదిగా అతను 9th class వరకు చదువుకొని ఇంకా కుటుంబం నడకలేదు అని చెప్పేసి అతను అప్పటి నుంచే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఈ డ్రై క్లీనింగ్ షాప్ లోని, అల్యూమినియం తయారు చేసే షాప్ లోని, అలాగా ఒక క్లాత్ సేల్స్ మ్యాన్ కింద ఒకే షాప్ లో 25 years ఉండిపోయారు. అతనికి రిస్క్ తీసుకునే కెపబిలిటీ లేదు. అంటే ఫర్దర్ గా ఏమైనా చేద్దాము, ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా వెళ్దాము అనే ఆలోచన కూడా లేదు. సో అతని ఫ్యామిలీ స్టార్ట్ చేశారు, అతని ఫ్యామిలీని చూసుకోవాలి, మనకి ఏదోలాగా గడుస్తుంది అని చెప్పేసి అలానే ఉండిపోయారు. మేము కూడా చిన్నప్పటి నుంచి అంతే, మా ఐడియాస్ అన్ని అలానే ఉంటాయి, చిన్నగానే ఉంటాయి. మేము మా రోజు గడుస్తుందా లేదా, మేము చక్కగా చదువుకుంటున్నామా లేదా, అదే పని. సో అదే విధంగా నేను బీటెక్ వరకు చదువుకున్నా. బీటెక్ కూడా నేను స్కాలర్షిప్, రియంబర్స్మెంట్స్, నా ఎంసెట్ ర్యాంక్ 4000 సార్. కష్టపడి జాబ్ వస్తుంది అనుకునే టైంకి రిసెషన్ వచ్చింది, 2010 రిసెషన్. నేను ఒక 6 months జాబ్ లేకుండానే ఉన్నాను. ఆ 6 months జాబ్ లేకుండా ఇంకా ఏదో ఒక జాబ్ రావాలి అని చెప్పి ఎక్కడెక్కడికో తిరిగి టీసీఎస్ లో అయితే జాబ్ సంపాదించుకున్నాను. సో అంటే క్యాష్ ఎంత ఉంది ఏంటని చెప్పారు, అదొకే. ఐ మీన్ మీ ఇంటెన్షన్ అయితే వెరీ క్లియర్. ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం నవీన్ నా దగ్గర ముందు 50 lakhs తీసుకున్నారు. సో ఈ క్రౌడ్ ఫండింగ్ లో వచ్చిన అమౌంట్ నాకు కొంచెం కనీసం 30, ఐ మీన్ ఎంత అయితే అంత మిగిలితే అది మీకు యూజ్ అవుతుందని చెప్పి ఆలోచన మీరు ఉన్నారు సార్. అది కూడా చిన్న క్లారిటీ. సో నాకు వచ్చిన ఐడియా కాదు, అతనే నాకు పుట్టించిన ఐడియా. చేసుకోండి అని చెప్పాడు, అప్పుడే నాకు ఐడియా వచ్చింది. అంతకు ముందు అయితే నేను ఆలోచించలేదు దాని గురించి, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, డన్. ఓకే సార్, నవీనే చెప్పారు మీకు అది ఎక్స్ట్రా వస్తుంది, అది మీ దగ్గర ఉంచుకోండి. నాకైతే భయం ఉంటుంది కదా సార్, క్రౌడ్ ఫండింగ్ నుంచి తీసుకోవడానికి నాకు భయం ఉంటుంది కదా. సో నేను అలాంటి ఆలోచనలు ఉండేవాడిని కాదు. అతను క్లియర్ గా చెప్పాడు నాకు, మిమ్మల్ని ఎవరు అడగరు, మీరు ఇలాగ చేసుకోండి, ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే నేను ఇస్తాను, ఏమైనా ఎవరైనా అడిగినా నేను మీ ముందు వచ్చి నించుంటాను, అది క్లియర్ గా చెప్పాడు. సరే, అది ప్రూఫ్ కూడా ఉంది, అతను నాకు మెసేజ్ కూడా చేశాడు, అది ప్రూఫ్ కూడా ఉంది. ఓకే, మరి అది నాకు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు మీరైతే ఆ ప్రూఫ్? అది దాని కంటిన్యూషన్ సార్. అది పల్సర్ బైక్ రమణ పెట్టాడు కదా, దానికి నెక్స్ట్ ఉంది అది. ఓకే, సో నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇప్పటికి మంచం లాక్స్ పెట్టేసి ఇది 3 lakhs అని చెప్పేసి మీ ఇద్దరు కూర్చొని వీడియో చేశారు. మంచం మీద ఎంత క్యాష్ ఉందా రోజు? అంతే సార్, 3-4 lakhs. ఎందుకంటే అవన్నీ 10s, 20s, 50s. యాక్చువల్ గా ఎంత ఉంది? యాక్చువల్ మీరు అక్కడి నుంచి కొంచెం పక్క తీసిన యాక్చువల్ గా ఎంత ఉంది అప్పుడంతా? అప్పుడు మా దగ్గర 25 lakhs ప్లస్ అయితే ఉంది సార్. 25 lakhs ప్లస్ అది అమౌంట్. ఓకే, మంచం అయితే 4-5 lakhs, 3-4 lakhs, 4-5 lakhs. ఎందుకంటే అది అన్ని 10s, 20s, 50s. అది అంత పెద్దగా కనిపించిన అవి బండిల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ క్యాష్ అయితే అంతే సార్. అది బట్ అక్కడ 500 notes కూడా కనిపిస్తున్నాయి కదా మనకి. లేదు సార్, 500s ఏం లేవు, నాకు తెలిసి అయితే లేవు అక్కడ. 500s ఏం పెట్టలేదు మేము. అచ్చా, అన్ని ఇవే పెట్టారు. ఐడియా ఎవరిదా మంచం మీద అలా పెట్టాలని చెప్పి ఐడియా ఎవరిది? నవీన్ సార్, నవీనే మాట్లాడాడు అంతా. సో అక్కడ ఒక మాట అన్నారు ఆ వీడియోలో, ఓకేనా? మీరు మేము సిడిఎం మెషిన్స్ లోని వేస్తున్నాము, ఈ 10% అమౌంట్ వేసేసాము అని చెప్పేసి అన్నాడు ఎంతో. ఓకే, దాని తాలూకు ప్రూఫ్స్ చూడండి అని చెప్పి కింద స్టేట్మెంట్స్ ఇచ్చి అది ట్రాన్స్ఫర్ చేసినట్టు స్క్రీన్ షాట్స్ పెట్టారు. ఆ స్క్రీన్ షాట్స్ దానికి సంబంధించిన కాదు సార్, వేరే జెన్యూన్ డోనర్స్ ఇచ్చినవి. నాకు కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు, అతనికి కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు. అవన్నీ కలిపి అలాగా అంటే మేమే వేస్తామన్నట్టు పెట్టించుకుంది. ఓకే, సో అదైతే మీరు వేసింది కాదు. మీరు కానీ నవీన్ కానీ మనీ కానీ వెళ్ళి సిడిఎం మెషిన్ లో వేసి ఇంపాక్ట్ గ్రూప్ వేసిన స్క్రీన్ షాట్స్ కావు అవి నవీన్ మీకు అవి ఎవరు క్రియేట్ చేశారు? ఆ ఫేక్ స్క్రీన్ షాట్స్ అవి, ఐ మీన్ ఫేక్ కాదు, అవి పెడితే జనాలు చూడలే ఎలా అంత ధైర్యం ఎలా వచ్చింది అంటే అవి చూస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా. మనం స్క్రీన్ షాట్స్ క్లియర్ గా పెట్టారు వీడియోలో, అవి మీరు వేసింది కాదు. మీరు కానీ మనీ కానీ నవీన్ అక్కడ క్లియర్ గా డోనర్స్ నేమ్స్ ఉన్నాయి, క్లియర్ తెలిసిపోతుంది. నేను అడిగాను సార్, క్లియర్ గా అడిగాను, ఎవరు చూడరండి అవన్నీ చిన్న పెడతాము, ఫాస్ట్ గా వచ్చి అలా వెళ్ళిపోతే ఎవరు చూడరని చెప్పారు. మీరు చూస్తుంటే ఆ వీడియోలో నేను అసలు మాట్లాడట్లేదు, నేను చూస్తానే ఉన్నాను. ఇది ఇంతలాగా ఎలా చేస్తున్నాడు ఇతను అయితే ఆలోచన వచ్చింది అప్పుడు. బట్ మా పరిస్థితి వేరేలా ఉంది. మేము బాబు గురించి చూసుకోవడం, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఆ పనిలోనే ఉన్నాం. నేను ఫర్దర్ గా క్వశ్చన్ చేయలేదు ఇంకా. ఓకే, సో ఓకే, అంటే నిన్న ఇప్పుడు నవీన్ వచ్చాడు, మనీ వచ్చాడు కదా. మనీ ఒక క్వశ్చన్ అడిగాడు, నా ఫోన్ మీరు ఎందుకు పిక్ చేయట్లేదు అని చెప్పారు. సో దానికి ఆన్సర్ ఏం చెప్తారు మీరు?
నేను మీరు చెప్పారని ఎవరికి పిక్ చేయట్లేదు సార్. అంటే మనం చేసిన ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటున్నారు. అంటే పూర్తిగా ఉన్న దాంట్లో కొంచెం పార్ట్ తీసేసి వాళ్ళు నచ్చినట్టు వాడుకుంటున్నారు. సో మీ సజెషన్ ప్రకారం, నాకు ఆలోచన వచ్చిన ప్రకారం ఇలా కాల్స్ లిఫ్ట్ చేయకపోవడమే బెటర్ అని చెప్పి నేనైతే లిఫ్ట్ చేయలేదు. సో అతను ఫస్ట్ స్టార్టింగ్ లో మన గురించి నెగిటివ్ గా మాట్లాడారు, అతను కాల్స్ కొని మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా అవుతుందని చెప్పైతే నేను లిఫ్ట్ చేయలేదు అంతే. ఓకే, అంటే ఇప్పుడు మనీ మీ దగ్గరకు వచ్చి ఏ స్క్రిప్ట్స్ రన్ చేశారు చెప్తారా నాకు కొంచెం? మనీయా? సారీ, మనీ ఏ స్క్రిప్ట్ మీ దగ్గర నవీన్ చెప్పింది? మనీతో మాకు అంత కాంటాక్ట్ ఏం లేదు సార్. మనీతో మాట్లాడి మేము ఇలాగ నేను వస్తున్నాను రెడీగా ఉండండి మనీ అని చెప్పడం అలాంటి నవీనే డైరెక్ట్ గా చెప్పేవాడు, ఇలాగ మనీ వస్తాడు, ఇంత అమౌంట్ ఇస్తాడు, మీరు అది పక్కన ఉంచండి, నేను మళ్ళీ తిరిగి తీసుకెళ్తా, అలాంటివి ఉండేవి. ఓకే, మనీ వస్తాడు, ఇస్తాడు, నేను తిరిగి తీసుకెళ్తాను అంతే. ఓకే, సో అంటే నిన్న మనీతో నేను మాట్లాడినప్పుడు, నిన్న కానీ మొన్న కానీ మనీతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే దగ్గర దగ్గర 10 lakhs వరకు క్యాష్ నేను కలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి అన్నాడు, విత్ వీడియో ఆర్ వితౌట్ వీడియో. ఓకేనా? సో అందులో మీకు మనీ తీసుకొచ్చి చేతికి ఇచ్చిన అమౌంట్ మీ దగ్గర ఉన్నది, మనీ తీసుకొచ్చి మీకు ఇచ్చి ఇప్పటికీ మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? మనీ వచ్చి చేతికి ఇచ్చినవి అంత క్లారిటీ అయితే లేదు సార్, వీడియోస్ చెప్పాలి. ఓకే, నేను అడుగుతా మీకు చెప్పండి. ఒకటి అడగండి, నేను క్లారిటీ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ నాది క్వశ్చన్ ఏంటంటే నవీన్ మీకు 1 lakh సార్ మీది సిగ్నల్ సరిగా లేనట్టు ఉంది, కొంచెం చూడండి. లేదు సార్. హలో, మీ వాయిస్ వినిపిస్తుంది ఇప్పుడు. సో నేను అడిగి ఫస్ట్ నేను 1 by 1 వెళ్తాను, మీరు చెప్పండి అది తీసుకున్నారు లేదని. నవీన్ మీకు 1 lakh ఎవరు మనీ కలెక్ట్ చేసుకొని మీ ఇంటికి వచ్చి ఇచ్చాడు, వాళ్ళ అమ్మగారు నవీన్ కల్పించారు కదా, అమౌంట్ మీ దగ్గర? మా దగ్గర ఉంది సార్. తీసుకోలేదు. ఓకే, సో మనీ 1,30,000 బైక్ అమ్మేసి మీకు ఇచ్చాడు, అది మీ దగ్గర ఉందా? ఎవరు తీసుకున్నారు? నవీన్ తీసుకున్నాడు. సో మనీ వచ్చి మీకు ఇస్తాడు? అవును. నవీన్ తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత వచ్చి తీసుకుని వెళ్ళాడు. సో కొత్త వలస ప్రసాద్ ఇచ్చిన అమౌంట్ అండ్ కృషిక అమౌంట్ 1,20,000 అది మీ దగ్గర ఉందా? ఇంకా పబ్లిక్ ఇచ్చారు అది ఇచ్చారా? అది మా వరకు రీచ్ అవ్వలేదు అసలు. వీడియో కోసం మా దగ్గర ఉన్న బండిల్సే చూపించి వీడియో తీసుకొని మేము మళ్ళీ ఆ బండిల్స్ తీసుకున్నాం. అంటే అమౌంట్ మా దగ్గరికి అయితే రీచ్ అవ్వలేదు. అచ్చా, అమౌంట్ మీ దగ్గర రాలేదు అసలు. సో మీ దగ్గర వీడియో ఆ బండిల్స్ తీసుకోవడానికి మీ దగ్గరికి ఎవరు వచ్చారు? మనీ వచ్చాడు, మనీయే వీడియో రికార్డ్ చేశాడు. మనీ వచ్చి మీకే మనీయే చెప్పాడా మీకు, లేకపోతే నవీన్ మీకు ఫోన్ చేసి చెప్పాడా? నవీన్ ఫోన్ చేసి చెప్పాడు. ఓకే, సో మనీ ఫోన్ చేసి ఇప్పుడు మనీ వస్తాడు, అమౌంట్ అయితే వాళ్ళు ఇచ్చారు, అది నేను తీసుకున్నాను, మీరు ఇలాగా మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇలాగ అరేంజ్ చేయండి, ఇలాగ 100s ఇన్ని 200s ఇన్ని మీరు అరేంజ్ చేసి వీడియో తీసుకోండి. అంటే క్లారిటీ ఉండాలి కదా, అతను ఇచ్చింది మేము చూపించింది సేమ్ ఉండాలి కదా. సో అలా అరేంజ్ చేయమని చెప్పాడు, అరేంజ్ చేసింది వీడియో తీసుకున్నారు. వీడియో తీసుకున్నారు మళ్ళీ వెనక్కి. ఆ 1,30,000 బైక్ నుంచి ఇచ్చింది, ప్లస్ ఇక్కడ 1 lakh అది ఎవరు కొత్త వలస ప్రసాద్ ప్లస్ ఈవిడ ఇచ్చింది మీకు చార్లర్. అండ్ ఇంకో విషయం, నవీన్ కి మనీకి కొంతమంది స్క్రీన్ అది తన ఫోన్ పే చేశారు అమౌంట్. ఓకే, అది మా దగ్గర ప్రూఫ్స్ వచ్చినాయి, వాళ్ళంతా కొంతమంది క్యాష్ ఇచ్చిన వీడియో కూడా తీయలేదు మా నవీన్, సారీ మనీ. ఓకేనా, మా మనీ కూడా కన్ఫర్మ్ చేసి నేను 10 lakhs వరకు కలెక్ట్ చేశాను, 3 lakhs కే వీడియో తీసాను, మిగిలిన వాటి వీడియో తీయలేదు అంటున్నాడు. సో మీకు మనీ మీ ఇంటికి వచ్చి ఇచ్చిన అమౌంట్ 10 lakhs ఉంటుందా? అంటే ఉండదు సార్, నవీన్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఉండదు. ఓకే, ఎంత ఉండొచ్చు మీ అప్రాక్సిమేట్లీ మీ ఆ నెంబర్ ఎంత ఉండొచ్చు సార్? క్లారిటీ అయితే లేదు సార్, నేను వీడియోస్ బ్యాక్ వెళ్ళి చూడాల్సిందే. ఓకే ఓకే, అంటే మీరు అడిగినట్టు ఒక్కొక్కటి చెప్పగలను కానీ మొత్తం అమౌంట్ అయితే గుర్తులేదు. చెబుతులు ఇచ్చి ఒక ఆవిడ డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు మీకు అది వచ్చేసారు, అది జెన్యూన్. అంటే ఆవిడ బాగా మాకు ముందు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు ఆవిడ. ముందు మామూలుగా అంటే నన్నే కాంటాక్ట్ చేశారు, నేను మాట్లాడిన తర్వాత నవీన్ తో చెప్పాను అనమాట, ఇలాగ అంటున్నారు అని చెప్పి. అంటే యాక్చువల్ గా నవీన్ చెప్పిన స్టోరీలో ఇదొకటి కూడా స్క్రిప్ట్ ఉంది, ఎవరో చెవిదిద్దులు అమ్మేసి ఇచ్చేటట్టు స్క్రిప్ట్ ఉంది. సో అలాంటిది ఆల్రెడీ అవుతుంది, నిజంగా జరుగుతుంది అని చెప్పాను అతనికి. సో సరే యూజ్ చేసుకున్నాం, వీడియో చేద్దామని చెప్పి మనీని అక్కడ పంపించి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని మా దగ్గరికి వచ్చి ఆవిడతో వీడియో కాల్ చేయించి వీడియో అయితే తీసుకున్నారు. ఆ అమౌంట్ మీ దగ్గర ఉంది కదా? ఉంది సార్, మాకే ఇచ్చారు, అది ఎవరు తీసుకోలేదు. ఓకే ఓకే, అండ్ ఇప్పుడు మనీ వచ్చి నవీన్ మీకు ఈ మధ్య ఏమైనా కాల్స్ చేయడం అవన్నీ చేశారా? మీకు ఈ మధ్య నవీన్ అయితే కాల్ చేయలేదు సార్. కాల్ చేయలేదు? లేదు సార్. అంటే స్టార్టింగ్ లో మనము ఇదంతా లైవ్ కి వెళ్ళక ముందు ఒక 2 సార్లు కాల్ చేశారు, అంటే మీరు మా ఇంటికి రాకముందు 2 సార్లు కాల్ చేశారు అంతే, ఆ తర్వాత అయితే మాట్లాడలేదు. ఓకే, అంటే పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు ఇప్పుడు వరకు అన్నది నా క్వశ్చన్.
అందరిది క్వశ్చన్ ఇంత జరిగింది కదా, కంప్లైంట్ అంటే నేను కంప్లీట్ చేస్తాను మీకు ముందు. పబ్లిక్ ఏమంటున్నారు, ఇంత ఫ్రాడ్ జరిగింది నిజమే, ఓకేనా, కృష్ణ తండ్రి గాని మీరు గాని ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఫ్రాడ్ చేశారని మీకు అర్థమైపోయింది, సో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ ఇచ్చిన అమౌంట్ వెనక్కి వస్తుంది కదా, సో అది మీకు ఉండిపోతుంది, క్రౌడ్ ఫండింగ్ ఏదైతే ఉందో బ్యాక్ ఇచ్చేయచ్చు కదా, అంటే ఎవరికి యూజ్ అవుతారికి ఇచ్చేయచ్చు కదా, మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఓకేనా, దానికి మీ ఆన్సర్ ఏంటి? నేను కూడా మీకు అడిగా క్వశ్చన్ చాలా సార్లు. అవును సార్, నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే బాబుకి ఇంజెక్షన్ అవ్వాలి సార్ ప్రస్తుతం. ఆ ప్రాసెస్ లోనే బిజీగా ఉన్నాము. ఆ ప్రాసెస్ అంటే ఇంతమంది హెల్ప్ చేసిన తర్వాత ఇంజెక్షన్ అవ్వకపోతే నేను ఎంత బాధపడతానో జనాలు కూడా అంతే బాధపడతారు. సో నా ఉద్దేశంలో ఇది కంప్లైంట్ ఇస్తే ఏదో ఒకటి లాక్ అవుతుంది అమౌంట్ అనేది, అది ఖచ్చితంగా జరగకూడదు. అందుకే నేనైతే ప్రస్తుతం కంప్లైంట్ జోలికి అయితే వెళ్ళట్లేదు. అది ఒకటే కాకుండా సార్, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే అయిపోదు కదా, నేను దానికోసం తిరుగుతా ఉండాలి. మాకైతే నా పక్కన ఎవరు లేరు, నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఈ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. చెప్పండి సార్. ఒక విషయం మీకు చెప్తా, పోలీస్ కేసు పరంగా అయితే మాత్రం విజయనగరం మొత్తం మీ ముందు నిల్చుంటారు, డౌటే లేదు అందరూ, ఓకేనా. అందరూ చెప్పారు. ఇంకో విషయం, కేస్ అది మనం పెడుతున్నామా లేకపోతే అది ఏం జరుగుతుంది ఏంటి అన్నది అక్కడ ఆల్రెడీ మాకు క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు, మాకు హైయర్ అఫీషియల్స్ నుంచి కాల్స్ రావడం జరుగుతున్నాయి, మీకు చెప్పాను ఆ విషయం ఆల్రెడీ. అండ్ వాళ్ళు కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది ఆల్రెడీ. ఒక నిమిషం అండి బ్రదర్, మీరు నవీన్స్ గానీ మనీది గానీ ఫోన్ నెంబర్లు కమెంట్ లో పెట్టడం మానేయండి, అది కరెక్ట్ కాదు. సో మీరు కమెంట్స్ చూడొద్దు, మళ్ళీ మీకు చెప్తున్నా. సో అంటే మీరు ఈ విధంగా కేసు కట్టకుండా వెళ్తాను అంటే ఇక్కడ ఎలా పోట్రే అవుతుందంటే, అంటే మీరు కూడా కొంత అమౌంట్ ఉంచున్నారు, ఇది కానీ పబ్లిక్ లోకి వెళ్తే, ఐ మీన్ పబ్లిక్ లో కాదు, ఇక పోలీస్ కేసు పరంగా వెళ్తే ఆ డబ్బులు మీకు ఉండవు అని చెప్పేసి పబ్లిక్ క్వశ్చన్ చేస్తున్నారు. మీకు కూడా చెప్పాను సార్ నేను, మరి ఇంత నెగిటివిటీ నా మీద అసలు జనాలకి నమ్మకం లేదు అంటే ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. మీరు అంటే కలెక్టర్ గారికి ఇద్దామన్నా ఓకే, లేకపోతే రిషికి హెల్ప్ అవుతుంది, మనం రిషి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి నవీన్ కూడా అన్నాడు కాబట్టి రిషికి ఇచ్చేద్దామన్నా ఓకే, నాకు ఏదైనా ఓకే సార్. ఇప్పుడు జనాలు అన్నట్టు నేను ఆస్తులు అమ్ముకోనైనా నా పిల్లల గురించి చూసుకుంటాను. ఇప్పుడు ఇంజెక్షన్ అయిపోయిన వెంటనే పని అయిపోయినట్టు కాదు కదా, దానికి ఫ్యూచర్ గా ఫిజియోథెరపీ ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలి, వాడికి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి, సపోర్ట్ ఇస్తూ ఉండాలి, వాడు నడడానికి హెల్ప్ అవడానికి గేర్స్ అవి కొనాలి, వీల్ చైర్స్ ఉండాలి, అవన్నీ కూడా చెప్తున్నారు. అంటే అది ఖచ్చితంగా అవుతుందని కాదు, వాడు పూర్తిగా రెస్పాండ్ అయ్యి పరిగెట్టగలిగితే అన్నీ అవుతాయి. బట్ ఫ్యూచర్ ఏముంటుందని ఎవరు చెప్పలేము, వాడు పెరుగుతున్న కొద్దీ మనకు తెలుస్తూ ఉంటది. సో వీటన్నిటికీ నేను నా స్వతగా నేను అన్ని చూసుకుంటాను. సో మిగిలిన అమౌంట్ ఏముందంటే ఇచ్చేద్దాం, నాకేమీ దాని మీద ఆలోచన ఏం లేదు సార్. క్రౌడ్ ఫండింగ్ అమౌంట్ ఎక్స్ట్రా ఏముందో అది ఇచ్చేస్తాను సార్. ఓకే, సో ఇంకా చాలా మంది కమెంట్ చేస్తున్నారు, నేను చూస్తాను, మీరు చూడొద్దు, మళ్ళీ చెప్తున్నా. సో గేమింగ్ జోన్ వాళ్ళు ఇచ్చిన 1 lakh మీ దగ్గర ఉందా? గేమింగ్ జోన్ ఉంది సార్, మీ దగ్గర ఉంది. ఓకే, అండ్ ఆ డాన్సర్ ఎవరైతే ఆయన పేరు వీడియో చేశారు, ఆయన అమౌంట్ ఏంటి? ఆయన మీ బేబీకి ఇలా ఇస్తున్నట్టు నవీన్ ఒక వీడియో చేశాడు, ఏంటది? మీ దగ్గర ఉంది అమౌంట్ అది? సో మనీ చేసినట్టే వీడియోకి డబ్బులు ఇస్తున్నట్టు పెట్టాడు, బట్ అవన్నీ పక్కనే ఉంచాము, అతను వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. యా, వీడియోలో అయితే మాకు ఇచ్చినట్టే ఉంటుంది, బట్ ఇన్ రియాలిటీ మా దగ్గరికి అయితే రాలేదు, అది తిరిగి తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకే, సో ఆ అమౌంట్ డాన్సర్ ఇచ్చింది. ఓకే, అదే లాస్ట్ వీడియో నాకు తెలిసి. ఓకే ఓకే, సో ఐ మీన్ ఇప్పటికి జనాల్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే కంప్లైంట్స్ రైజ్ చేయడం, అది కంప్లైంట్ రైజ్ చేయడం మీరు చేసిన అంటే మీ సైడ్ నుంచి మీరు చేసినా చెప్పినా అది కంప్లైంట్ రైజ్ అవుతుంది ఆటోమేటిక్ గా, అది ఎందుకంటే నా తరపున అయితే నేను చూడలేను సార్. సో అంటే పబ్లిక్ ప్రకారంగా అది ఎలా వెళ్తుంది ఏంటి అన్నది అది ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూ అయింది అది. సో దానికి మనం చేయడం. అండ్ ఆ బైకర్ ఏంటంటే వైజాగ్ బైకర్ జెన్యూన్ సార్. అతను వచ్చి మా దగ్గరికి వచ్చి నేను పర్సనల్ గా కాల్ చేసి నేను మాట్లాడాను. అంటే అతను ఫస్ట్ వీడియో చేసిన తర్వాత మనల్ని అప్రోచ్ అవ్వకుండానే అతను వీడియో చేశారు. నేను ఇలాగ అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఎవరైనా బయర్స్ ఉంటే రండి అని చెప్పి అతను జెన్యూన్ గానే వీడియో చేశారు. నేనే అతను అప్రోచ్ అయ్యాను. చేసి సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు, మీరు ఎంతో ప్రేమగా చేసుకున్నారు, ఆ బైక్ మీకు సేవ్ చేసిందని కూడా చెప్పారు. అవన్నీ మాట్లాడాను. అతను అయినా పర్వాలేదండి బాబు కోసం చేస్తానని చెప్పారు. సో దీన్ని కూడా నేను చెప్పాను అనమాట నవీన్ కి, ఇలా పలానా అతను చేస్తా అంటున్నారంటే అతనికి కొన్ని ఐడియాస్ చెప్పాడు. అతను ఇలాగా బీచ్ రోడ్ లో ర్యాలీ లాగా చేసి అప్పుడు అమ్మండి, లేకపోతే మీరు ఆటోలో వచ్చినట్టు చేసి ఒక స్క్రిప్ట్ లాగా చేసి చెప్పండి, అప్పుడు జనాలకు బాగా అర్థం అవుతుంది, ఇది ఫర్దర్ గా వెళ్తుంది అని చెప్పేసి అతనికి ఐడియాస్ అయితే ఇచ్చారు. అతను మరి నా వల్ల కాదు ఇది, నేను నార్మల్ గా వచ్చాను, నేను నార్మల్ గా ఇస్తానని చెప్పేసి ఇచ్చేసి చిన్న వీడియో తీసుకొని వెళ్ళిపోయారు. అతను జెన్యూన్ గా 2 lakhs అమౌంట్ వచ్చింది, అందులో ఇంకా 2,000 ఈ ట్రాన్స్ఫర్ చార్జెస్ కి అయింది అని చెప్పి 1,98,000 అయితే మా చేతికి ఇచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కి థ్యాంక్స్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. అతనిది ఏం లేదు సార్. సో మిత్ర ఇచ్చిన అమౌంట్ అండి ఆవిడ ఇచ్చారు కదా వచ్చి, మిత్రా శర్మ ఆమె కూడా ఇచ్చిన మా దగ్గర ఉంది సార్. అతను అందులో నవీన్ ఇన్వాల్వ్మెంట్ లేదు, రాయల్ మెక్రమ్ తీసుకొచ్చారు, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మా దగ్గర ఉంది. ఓకే,
సో అయితే అంటే మాకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా అయితే మాత్రం అంటే మీకు చెప్పాలని చెప్తానండి, ఇది కేసు ఎందుకు అవ్వాలి అని నేను అంటున్నానంటే, మీకు తెలిసినంత వరకు మీ ఇంటికి వచ్చిన అమౌంట్ మీ దగ్గర ఉంది. మీ అంటే నవీన్ తీసుకెళ్లిన విషయం పక్కన పెట్టేయండి, ఓకేనా? మీ ఇంటికి ఎవరైతే కొంతమంది ఇచ్చారో మీ దగ్గర ఉంది. కానీ చాలా మంది ఇప్పుడు ఇలాంటి ప్రసాదులు, ఆమె డాన్సర్ ప్రసాద్ గానీ, లేదంటే ఈ కృషిక గానీ, లేదంటే ఇలా చాలా మంది ఆస్ట్రేలియా నుంచి కొంతమంది ఇచ్చిన అమౌంట్ కానీ, ఇలాంటి అమౌంట్ మిస్యూజ్ అయింది. ఓకే, ఆ మిస్యూజ్ అయిన అమౌంట్ పబ్లిక్ ఊరుకోరండి, అది మీకు క్లియర్. అది మా వరకు రాలేదు సార్, అంటే మాకు తెలియదు. మీ వరకు రాలేదు, బట్ అది మీ బాబు పేరు చూపించే వాళ్ళు తీసుకున్నారు అమౌంట్ వాళ్ళ దగ్గర, ఓకేనా? అదే కాదు సార్, ఇంకా చాలా మంది పర్సనల్ క్యూఆర్స్ పెట్టి వాళ్ళ సర్కిల్ లో కలెక్ట్ చేసుకున్నారు. నేను అది చేయొద్దని చాలా మందికి చెప్పాను. మాకు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా పర్సనల్ క్యూఆర్ కనిపిస్తే మన కాలేజ్ పిల్లలు అందరూ మేము కూడా కలిసి వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడే వాళ్ళం. మీరు పర్సనల్ క్యూఆర్స్ పెట్టుకోవద్దు సార్, మీ ఇంటెన్షన్ ఏదైనాను, మీరు ఒకవేళ అమౌంట్ పూల్ చేసి ఒకేసారి ఇద్దాం అనుకున్నా, లేకపోతే మా తరపున ఎంత వచ్చిందని తెలుసుకొని ఇద్దాం అనుకున్నా, ఆ ఇంటెన్షన్ ఏదైనా సార్, మీరు బాబుకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఒకటే క్యూఆర్ వాడండి, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇంపాక్ట్ గురు క్యూఆర్ వచ్చినట్టే వాడండి అని క్లియర్ గా చెప్పేవాళ్ళం. సో కొంతమంది చేసుకున్నారు పర్సనల్ క్యూఆర్స్ పెట్టి, అందులో కొంతమంది మా ఇంటికి వచ్చి ఇచ్చారు. వాళ్ళు చెప్పారు కూడా, నా సర్కిల్లోని నన్ను నమ్మిస్తారు డబ్బులు, అందుకే నా పర్సనల్ క్యూఆర్ పెట్టి చేసుకున్నాను అని చెప్పారు కొంతమంది. అలా మిగతా వాళ్ళు ఎవరు చేశారో మనకైతే తెలియదు. బట్ అది ఇప్పుడు మీరు అలా కొంతమంది చెప్పారని చెప్పారు, మరి ఎందుకు మీరు మనీకి ఆ విషయం చెప్పలేదు, మీరు పర్సనల్ క్యూఆర్ పెట్టొద్దని చెప్పేసి? నేను పర్సనల్ క్యూఆర్ అతను నాకైతే చెప్పలేదు, నేను పర్సనల్ క్యూఆర్ వేయించుకుంటున్నాను అయితే చెప్పలేదు నాకు. మేమైతే ఇంపాక్ట్ గురు క్యూఆర్ ఇవ్వండి, మాకు చాలా మంది కాల్ చేసేవాళ్ళు కూడాను. నేను మనీకి డిఎం చేశాను, వాళ్ళైతే మీ అకౌంట్ డీటెయిల్స్ ఇంపాక్ట్ గురు క్యూఆర్ ఇచ్చారు, నన్ను దేనికి వేయమంటారు అని చెప్పి అడిగేవాళ్ళు. సో నేను కూడా అలానే ఓకే అందరికి చెప్తున్నారు కదా అనుకున్నాను. అతను పర్సనల్ క్యూఆర్ వేయించుకున్నాడని అయితే నాకు తెలియలేదు. సో కొన్ని మనీ పర్సనల్ క్యూఆర్ వేయించుకున్న అమౌంట్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సో మీకు మనీ ఎప్పుడైనా చెప్పాడా అన్న, నాకు ఇలా వచ్చింది ఇంత అమౌంట్ పర్సనల్ క్యూఆర్ వేసారు, అది మీకు నేను క్యూఆర్ ఇది ఇంపాక్ట్ చేశాను, లేదంటే నవీన్కి ఇచ్చాను, లేదా మీకు ఇంత అమౌంట్ ఇచ్చాను మీకు? లేదు సార్, లేదు సార్. అది మాకు కాల్ చేసి ఏం మాట్లాడేవాడు అంటే, కొంతమంది క్యాష్ ఇస్తాను అంటున్నారు, నేను తీసుకొని వచ్చి మీకు ఇచ్చినట్టు చేయమని చెప్తున్నారు, ఇలాగ ఎంతకని తిరుగుతాను నేను 5,000 10,000 కి మాటికి తిరగలేను కదా, ఏం చేయమంటారు అని అడిగేవాడు. నేను చెప్పాను ఇంపాక్ట్ గ్రూప్ వేసేమనండి, మీరు మాటికి రాలేరు కదా, ఇంపాక్ట్ గ్రూప్ వేసేమనండి నేనైతే చెప్పాను. క్యాష్ గురించి అయితే మాట్లాడారు కానీ ఇలా క్యూఆర్ వేస్తున్నారు అని అయితే చెప్పలేదు. క్యూఆర్ వేయమంటే అతను క్యూఆర్ ఎందుకు సార్, ఇంపాక్ట్ గ్రూప్ వేయమని చెప్తాను నేను. ఓకే, సో అంటే మీరు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏం చెప్తాను నేను. ఓకే, మీకు డైలీ మీకు క్యాష్ ఇంత అని చెప్పి జనాలు తీసుకొని వచ్చేస్తున్నారు, ఓకేనా? వాళ్ళ వీడియోలు కూడా చేసుకుంటున్నారు. అది మీరు డైలీ నాకు డైలీ ఎంత వచ్చింది, ఓకేనా, ఈ రోజు అయిపోయింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంతమంది వచ్చారు, ఈ గ్రూప్ వచ్చారు, ఇంత అమౌంట్ వచ్చింది అని మీరు పబ్లిక్ లో చెప్పలేదు. మీరు ఫస్ట్ మీరే కాదు, చాలా మంది పేరెంట్స్ ఇంతమంది క్రౌడ్ ఫండింగ్ అయింది, ఎవరు చెప్పలేదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, అది ఎవరు చెప్పలేదు. అది సో ఫస్ట్ మిస్టేక్ అది అది చెప్పకపోవడం వల్లే ఇప్పుడు మీరు ఎంత చెప్పినా సరే ఈ అమౌంట్ కాదు ఇంకెక్కువ వచ్చిందని చెప్పేసి అంటారు జనాలు. అవును, ఒకవేళ 1.5 crore చూపించినా ఇంకా 3 crores వచ్చిందని కూడా అంటారు. మరి దానికి ఎలాగ ఆన్సర్ చేయాలైతే నాకు తెలుసు సార్. ఓకే, సో అదైతే మీ మిస్టేక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు రీజన్ కూడా చెప్పాను కదా సార్, అయితే నవీన్ ఇలాగా ఐడియా ఇచ్చాడు ఇంపాక్ట్ గురికి వేసేస్తున్నాం అని చెప్పమని, అదే మెయిన్ రీజన్ సార్. మేము డైలీ అప్డేట్స్ ఇవ్వకపోవడానికి. ఇంకా లాస్ట్ 10 days అయితే మేము లెక్క పెట్టడానికి కూడా ఖాళీ లేదు. మేము అంటే జనాలు వస్తూనే ఉన్నారు. మీరు అంటే కొన్ని వీడియోస్ చూసుంటారు, మేము బాబుని బయటకు తీసుకొచ్చి గేట్ దగ్గర నుంచి చూపించింది, అలాంటివి కూడా ఉన్నాయి. అంటే మా స్ట్రీట్ అంతా నిండిపోయింది లాస్ట్ ఫ్యూ డేస్ అయితే. సో గ్యాప్ కూడా ఉండదు కాదు సార్. ఓకే, నవీన్ ఇంకో క్వశ్చన్ నాకు ఉంది. హార్ట్ ఆపరేషన్స్ గురించి మీరు స్టార్టింగ్ 30 lakhs హార్ట్ ఆపరేషన్స్ గురించి తీసుకోమని చెప్పి వీడియోలో చెప్పాడు, ఓకేనా? అదే చెప్పాడు, స్టార్టింగ్ హార్ట్ ఆపరేషన్స్ గురించి చెప్పాడా లేకపోతే ఏంటి? లేదు సార్, మధ్యలో అయితే అన్నాడు మనము క్రౌడ్ ఫండింగ్ వచ్చిన అమౌంట్ కొంత హార్ట్ ఆపరేషన్స్ కి వాటికి ఇద్దాము అని చెప్పేసి అయితే అన్నారు. అంటే ఎక్సెప్ట్ వచ్చిన అమౌంట్ మనమే తీసుకెళ్లి మీరే స్పాన్సర్ లాగా పిల్లలకి చేద్దాం అని అయితే అన్నాడు. బట్ స్టార్టింగ్ లో అయితే ఖచ్చితంగా చెప్పలేదు. ఓకే, ఆ మధ్యలో అన్నాడు అది ఎప్పుడైనా? మధ్యలో అన్నాడు అంటే ఇతను ఈ 100 hearts ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు కదా, అవును, అది ప్లాన్ ఉందని చెప్పాడు కానీ మీ చేత చేయిస్తానని అయితే చెప్పలేదు. మధ్యలో అయితే చెప్పాడు, మధ్యలో అయితే నువ్వు ఒక బేబీకి మనం హెల్ప్ చేసినట్టు చేద్దామని అయితే చెప్పాడు. ఓకే, సో ఇంకోటి నేను అడిగేది ఏంటంటే, మీకు నవీన్ మీకు ఇలా చెప్పాడు కదా హార్ట్ ఆపరేషన్స్ చేస్తాను అది అని చెప్పేసి 30 lakhs క్యాష్ తీసుకున్నాను అంటే, అది మంచి కోసమే తీసుకుని ఉండొచ్చు కదా అన్న ఆలోచన మీకు రాలేదా? సార్ అలా చెప్పలేదు సార్, అదే చెప్తున్నాను. నా 30 lakhs కి రీజన్ అయితే ఆర్యాన్స్ కి అప్పు చేశాను, ఆ అప్పు తీర్చడం కోసం మీరు 30 lakhs ఇవ్వండి అని అయితే చెప్పాడు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గురించి పిల్లల గురించి అదేం మాట్లాడలేదు అప్పుడు. సో ఈ మధ్య మీకు ఏమైనా చెప్పాలని, ఇలా బేబీకి ఆపరేషన్ చేయించాను, ఇలా మీరు ఇచ్చిన అమౌంట్ ఖర్చు పెట్టానని చెప్పి ఎప్పుడైనా చెప్పాడా మీకు అప్పుడు? లేదు. నేను ఒక వీడియో పెట్టాడు కదా, ఇలా ఒక పాపకి ఆపరేషన్ చేయించే 16 lakhs పెట్టేసి అని చెప్పేసి. మంచిదే, నేను ప్రెజర్ పెట్టబట్టి కరెక్ట్ 27 ఎప్పుడు 26 ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసి వీడియో చేయించారంట. అది కూడా నాకు తెలియదు, అంటే మీకు నేను చెప్పలేదు కానీ, బట్ ఎవరో లైవ్ లో వచ్చి చెప్పారు ఆ విషయం మాకు వేరే వాళ్ళు.
ఇంకా ఏంటంటే చాలా స్పెక్యులేషన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్ అయిపోయింది, అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ వచ్చేసింది, అందులో ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రం నవీన్ మనీ ఎంత తప్పు ఉందో మీద ఎంత తప్పు ఉందని అంటారు, మీరు చూస్తున్నారు నన్ను అడుగుతున్నారు, అంతా అవుతుంది. మీరు అన్నట్టు ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే బేబీ హెల్త్ ఇంపార్టెంట్, బేబీ ఇంజెక్షన్ ఇంపార్టెంట్, అది చూడండి. ఓకే, సో మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మొత్తం అందరూ మేము ఉంటాం, అందరూ డౌట్ అయితే లేదు. ఎవరైనా మనీ డబ్బుల విషయంలో మాత్రం క్రౌడ్ ఫండింగ్ విషయంలో బేబీ పేరు చెప్పి ఎవరైతే తిన్నారో అమౌంట్, ఎవరైతే చెడు బుద్ధితో నేను అమౌంట్ వెనకేసుకుందాం అనుకుంటే ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఓకేనా, అందరూ డౌట్ అయితే లేదు. జెన్యున్ గా మనం ఏంటి అన్నది మనం అంటే ఉన్నట్టు ఎక్కడైనా సరే ఎక్స్ట్రా మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం తక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఇది పబ్లిక్ ఇష్యూ అయింది, అండ్ మీరు కేసు పెట్టినా పెట్టకపోయినా ఇది ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూ అవ్వడం వల్ల పబ్లిక్ లో గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ చొరవ తీసుకోవడం ఖచ్చితంగా అవుతుంది. అండ్ వాళ్ళు లెక్కలు అడుగుతారు కూడా అన్ని విషయాలు, ఎందుకంటే క్రౌడ్ ఫండింగ్ చాలా ఎక్కువ అయింది. దానికి మీరు ఆన్సర్ చేసుకోవాలి ఖచ్చితంగా, అండ్ అన్ని విషయాల్లో మీరు ఆన్సర్ చేయాలి అది. అండ్ ఒకటి ఏంటంటే మేము కూడా గవర్నమెంట్ కి లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా మేము అర్జీ పెట్టుకున్నది ఏంటంటే మీరు ఏది చేసినా పర్వాలేదు, రెస్పాన్సిబుల్ గా ప్రతి యాజ్ అ సిటిజన్ వచ్చి ఆన్సర్ చేయడం అన్ని చేస్తారు. బట్ బేబీ ఇంజెక్షన్ కోసం వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ వరకు ప్లస్ ఒక ఫర్దర్ ఉన్న ఏదైతే కాంప్లికేషన్స్ ఉంటాయో దానికి కావాల్సిన అమౌంట్ అది బేబీకి లాక్ అవ్వకుండా అది మీరు హెల్ప్ చేసి ఫర్దర్ మీరు ఏం యాక్షన్ తీసుకున్నా పేరెంట్స్ ఫ్రంట్కి వచ్చి అది ఉన్నట్టే చెప్తారు మీకు, అందులో డౌట్ అయితే లేదు. అలాగే సార్. మెయిన్ రీజన్ అదే సార్, నేను ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి కాల్ చేస్తున్నాను లేకపోతే ఫర్దర్ గా ఎందుకు వెళ్ళట్లేదు అనేది మెయిన్ రీజన్ అయితే అదే సార్. మేము ఈ ప్రాసెస్ లో ఉన్నాము, దీనికి ఈ అమౌంట్ కూడా అవసరము. మీరు చెప్పింది అర్థమైంది, కానీ పబ్లిక్ ఇష్యూ అయితే మనం ఏం చేయలేము ఇంకా. ఓకేనా, మనం బయట పెట్టాలనుకున్నాం, పెట్టాము, అది పబ్లిక్ ఇష్యూ అయింది, పబ్లిక్ తెలిసింది ఎవరు ఫ్రాడ్ చేశారని చెప్పేసి. సో ఖచ్చితంగా పబ్లిక్ దాన్ని పబ్లిక్ గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. అది ఎలా ఏంటి అనో మనం ఫేస్ చేయాలి, చూడాలి ఫర్దర్. గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ ఒకటే సార్, బాబు ఇంజెక్షన్ అవ్వనియండి, ఆ తర్వాత ఏమైనా చేసుకోండి అంతే. ఓకే డన్, మీరు చెప్పాల్సింది చెప్పేశారు అంతే. ఓకే థ్యాంక్ యూ అండి. బాబుని ఒకసారి మళ్ళీ చూపించేస్తారా ఒకసారి వ్యూవర్స్ అందరికి, లేకపోతే పడుకోకపోతే? లేదు పడుకోలేదు, నాలుగు కూర్చోబెట్టాలా? లేదు నాన్న చూడండి హెడ్ కొంచెం ఏదో అవుతుంది. ఫోన్ చూస్తాడా బాగా? స్క్రీన్ అంతా బాగానే చూస్తాడా ఒక ముందు పెడితే? బ్రైట్ కలర్ ఉంటాయి కాబట్టి చూస్తా ఉంటాడు. ఓకే 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 ఓకే. సో ఈ అసలు ఐ సైట్ గట్టి ప్రాబ్లం ఏమి ఉండదు కదా బేబీస్ కి? లేదు సార్, మూమెంట్ రెస్ట్రిక్షన్ ఒకటే ప్రాబ్లం, ఇంకేం ఉండదు. ఓ ఓకే ఓకే ఓకే, పడుకో వెళ్ళి, చాలు ఏడ్చింది, పడుకోనన్నా. సార్ మా వైఫ్ మాట్లాడుతుందంట. చెప్పండి అమ్మ చెప్పండి. సార్ అందరికి ఇంకేం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నది థ్యాంక్స్ అండి. ఎందుకంటే బాబుకి ఎస్ఎంఏ ఉండేదైతే కరెక్ట్. నెక్స్ట్ మేము చేసేది స్క్రిప్ట్ అయినా కూడా ప్రజలలోకి వెళ్ళాలని, బాబు ప్రాణాలు కాపాడుకోవాలని మేము చేసాము. కానీ అది మీరు తెలుసుండి చేస్తున్నారు కదా, అది ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నారు అని తప్పుగా అంటున్నారు. మేము ప్రజల నుండి డబ్బులు తీసుకున్నది అదంతా కూడా బాబు కోసమే. ఆడు బతకాలని కోరుకున్నాం తప్ప ఇంకా మీ డబ్బులు తీసుకోవాలని ఆశ అయితే మాకు లేదండి. ఎందుకంటే ఆడు చిన్నపిల్లడు అడ్డం పెట్టుకొని డబ్బులు కాజేయాలన్న చెడు అభిప్రాయం అయితే మాకు లేదు. ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు అందరూ హెల్ప్ చేశారు, బాబు ప్రాణాలు అయితే కాపాడారు. రెండు తెలుగు ప్రజల రాష్ట్రాలకు కూడా చెప్తున్నది అందరికీ థ్యాంక్స్. వాడి ఇంజెక్షన్ ప్రాసెస్ అయితే అవుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చారు, అలాగే వాడికి బాగుండాలని బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. అవి ఎప్పుడు వాడికి ఉండాలని కోరుకుంటున్నాను. మా గురించి అయితే చెడుగా అనుకోవద్దండి అని చెప్పాలనుకుంటున్నాను సార్. సరే అమ్మా, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వెంకటేష్ గారికి ఇవ్వండి. వెంకటేష్ గారు లాస్ట్ టైం ఒక మెసేజ్ పెట్టారు మీరు, ఈ క్వశ్చన్స్ ఇది నాకు తట్టుకోలేకపోతున్నానండి, నా దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్ళిపోండి, ఎవరి కాంటాక్ట్ ఇచ్చేయండి, ఎందుకు పెట్టారు అది? అదే సార్, మరి జనాలకి నా బాధ అర్థం కావట్లేదు, ఇంకెలా చెప్పాలో తెలియట్లేదు. నేను ఏదో ఫ్రాడ్ చేశానని అయితే అనుకుంటున్నారు కదా ప్రజలు, నేను డబ్బులు దాచేసుకున్నా అనుకుంటున్నాను. నేను చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని కదా, ఇప్పుడు వరకు వెయిట్ చేసేవాడిని కాదు కదా. సరే సార్, అంటే నాకు ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా అనుకుంటున్నారు కదా. సో అదే నేను ఎలాగో ఒకలాగా మా బాబుని కాపాడుకుంటాను, నెక్స్ట్ ఏం చేయాలో చూసుకుంటాను. క్రౌడ్ ఫండింగ్ వచ్చిన అమౌంట్ అంతా ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత మిగతా అమౌంట్ అంతా ఇచ్చేస్తాను సార్. అది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇప్పుడు జనాలు ఏమంటున్నారు, ఇవన్నీ అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్ కి, మీలాంటి వాళ్ళకి కాదు అలా అంటున్నారు. బట్
9.5 crore అనేది ఎవరికైనా కష్టమే సార్. అది జస్ట్ ఇది అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్ కన్న వాళ్ళకి ఫస్ట్ బొరలేదు వాళ్ళకి, ఓకేనా. అది ఎవరైనా సరే మిడిల్ క్లాస్ అవని హై క్లాస్ అవని వాళ్ళకి 16 crores 9 crores 10 crores రావాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరికి అవ్వదు. ఇది 2 lakhs కాదు 3 lakhs కాదు, ఆ ఎంత శాలరీ ఉన్నా ఎంత అమౌంట్ రావడం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బొరలేని వాళ్ళు పెట్టేది. అది సోర్స్ ఏం లేదు సార్ నాకు. నేను కష్టపడి సంపాదించిన డబ్బే సార్, మాకు ఇంకే సోర్స్ లేదు. కొన్ని ఏదైనా వేరేగా సోర్స్ ఉంది, మా నాన్న ఇంకేదైనా కష్టపడ్డారు, లేకపోతే మా తాతల ఆస్తులు ఉన్నాయి అంటే అదేం లేదు సార్. అదేం లేదు. నా కష్టార్జితం నేను చిన్నప్పటి నుంచి ఆ ఆలోచనతోనే కష్టపడి నేను చేసుకునేది అదంతాను. అలాంటి దాన్ని కూడాను నేనేదో ఒక రిచ్ కిడ్ లాగా ఆలోచిస్తే నేనేం చేయలేను దాని గురించి. సో మీకు ప్రాపర్టీస్ క్లారిటీగా చెప్పండి. మీకు ఓన్ హౌస్ ఉంది, చుట్టూ హౌస్ ఉంది, అది ఓకే. ఇంకా అది కాకుండా రెండు సైట్ మధ్య కొన్నారు మీరు, అది మీరు ఆల్రెడీ క్లారిటీ బాబు పంపించండి. ఓకే. సో మీరు అంత ఎమోషనల్ అవ్వద్దండి. అంటే నేను అడిగేది ఏంటంటే ప్రాపర్టీస్ విషయంకి వచ్చేసరికి మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే ఓన్ హౌస్ ఉంది విజయనగరంలో, ఆ సందులో ఉంది, మేము వచ్చాము, అక్కడ కార్ కూడా రాదు, బైక్స్ వస్తాయి, ఓకే. సో ఇంకొకటి మీకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయని మీరు డాక్యుమెంట్స్ చూపించారు, అది మీరు క్లారిటీ ఇచ్చారు. అది ఎక్కడ ఉన్నాయి ప్రాపర్టీస్ మీకు? అవి ఒకటి గజపతి నగరం దగ్గర సార్, అంటే కొత్త బైపాస్ రోడ్ వస్తుంది, అదేదో ఇన్వెస్ట్మెంట్ కింద పనికి వస్తుంది అని చెప్తేనే కొన్నాను నేను. నెక్స్ట్ ఇంకొకటి ఈ సింహాచలం దగ్గరలో అది జాయింట్ ప్రాపర్టీ సార్. అది నాది కూడా పూర్తిగా కాదు, మా రిలేటివ్ ది నాది కలిపి అక్కడ ఒకటి ఉంది. అది టోటల్ గవర్నమెంట్ వాల్యూ అయితే నేను ఉన్నప్పుడు ఒక 16 lakhs ఎంత ఉంది. ఓకే డన్ అండి. నాకు కావాల్సిన నేను అడగాల్సిన క్వశ్చన్స్ అడిగాను. సో మీకు చెప్పాల్సిన కూడా నేను చెప్పేశాను. ఇది పబ్లిక్ ఇష్యూ అయింది కాబట్టి గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు ఏమి వాళ్ళు ఎంత బ్యాడ్ వీళ్ళు ఎంత తక్కువ అని చెప్పడానికి ఏం లేదు, ఏది జరిగింది అదే చెప్పాలి మీరు కూడా. సో అంటే అదొకటే నేను చెప్పాను మీకు. బాబు హెల్త్ ఇంపార్టెంట్, అది చూసుకోండి, బయట తిరగొద్దని చెప్పారు డాక్టర్ మీకు చెప్పినట్టు. సో అది మెయిన్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య మీకు విజయనగరం వచ్చే ప్లాన్ ఏమైనా ఉందా మీకు? లేదు సార్, అంటే డాక్టర్ ట్రావెల్ కూడా చేయొద్దని చెప్పారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా జలుబు దగ్గు వచ్చినా వాడికి వస్తుంది, దానివల్ల యాంటీబాడీస్ ఫామ్ అయ్యి జీన్ థెరపీ వర్క్ అవ్వకుండా కూడా అవుతుంది అని చెప్పారు. అదే జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అవుట్ సైడ్ ఫుడ్ కూడా తినొద్దు, ఎక్కడికి ఎక్కువ బయటకు వెళ్ళొద్దు, ఐసోలేషన్ లోనే ఉన్నట్టు ఉంచమన్నారు. ఓకే డన్. సో అంటే మిమ్మల్ని ఈ రోజు నేను లైవ్ కు రండి అని ఎందుకు క్వశ్చన్ చేస్తానంటే, చాలా వరకు క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే లాస్ట్ లైవ్. ఇంకా నవీన్ రామ్ సింగ్ అండ్ మనీ గురించి మేము ఇంకా ఫర్దర్ ఇంకో లైవ్ కూడా మేము చేయదలుచుకోవట్లేదు. ఈ ఇష్యూ మీద ఇంకొక లైవ్ మేము చేయదలుచుకోవట్లేదు, అండ్ ఇంకొక వీడియో కూడా మేము పెట్టదలుచుకోవట్లేదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న కొన్ని సెన్సిటివ్ ప్రూఫ్స్ మేము పబ్లిక్ లో పెట్టదలుచుకోవట్లేదు. అవి దట్ షుడ్ గో త్రూ డిపార్ట్మెంట్ ఓన్లీ. సో ఇదే లాస్ట్. అందుకే పేరెంట్ పిలిపించి ఇప్పటి వరకు మీరు అడిగిన క్వశ్చన్స్, మీకున్న డౌట్స్ మీ ద్వారా నేను అడిగాను. ఇన్ని ఆయన చెప్పాల్సింది చెప్పారు. ఇది కూడా మీరు స్క్రిప్ట్ అని కింద కమెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా అనుకున్నా మాకు పర్వాలేదు, ఓకే. నేనంత జెన్యున్ గా క్వశ్చన్స్ అడిగాను, ఆయన అంత జెన్యున్ గా ఆన్సర్ చేశారనేది నా క్వశ్చన్స్ ఎలా జెన్యున్ నాకు తెలుసు, ఆన్సర్స్ ఎలా చేశారనేది ఆయనకి తెలుసు. అది మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికైతే బాగా ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి అర్థం అవుతుంది ఆటోమేటిక్ గా. సో మిగిలిన అంటే మీకు ఇందా లాస్ట్ క్వశ్చన్ అండి, ఇది నాకు అంటే మైండ్ ఒక్కొక్కటి స్ట్రైక్ అవుతున్నాయి. మీ కింద ఒక అబ్బాయి విజయవాడ అబ్బాయి ఫోన్ చేశారు కదా, జగదీష్ ఎవరు మన విజయవాడ మామ ఎవరు ఉన్నారు కదా, ఫోన్ చేశారని చెప్పారు. ఏంటి డిస్కషన్ ఏంటి? అదే సార్, వాళ్ళ బాధ మాత్రం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి నవీన్ ఎలా క్రియేట్ చేశాడంటే, రిషి కోసం మేము 11.5 CR పెంచుతున్నాం, 2 ప్రాణాలు కాపాడుతున్నాం అని చెప్పేసి ఇంటెన్షన్ మీద పబ్లిక్ లో మంచి బస్ తీసుకొని వచ్చాడు. లాస్ట్ లో అందరూ క్వశ్చన్ చేసినప్పుడు అంటే వాళ్ళు కూడా జెన్యూన్ గా 25 lakhs ఒక బాబు ఆర్యాన్స్ బాబుకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న ఓన్ ఫండ్, ఓకేనా. వాళ్ళకు కూడా పోనీ మీకున్న జాబ్ కూడా ఆయన ఫాదర్ కి లేదు, ఓకేనా, అలాంటిది ఏం లేదు. సో ఆ అబ్బాయి అడగడం తప్పులేదు. కానీ నేను అనేది ఏంటంటే ఆ బాబు విషయంలో మాత్రం న్యాయం చేయాలి. అది మీరేనా అవనియండి, అది మిగిలిన అమౌంట్ అవనియండి, అది గవర్నమెంట్ ఒకవేళ మీ దగ్గరికి వచ్చే అమౌంట్ తీసుకొని లేదు మీకు ఎక్సెస్ అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ మేము కలెక్ట్ చేసుకుంటాం అన్నా వాళ్ళకి మనం చెప్పాల్సింది ఒకటే, సరే ఈ అమౌంట్ దయచేసి మీరు ఈ బాబు కోసం యూజ్ చేస్తే, రిషి కోసం యూజ్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది అందరూ 1000% నో డౌట్. అది ఖచ్చితంగా చెప్పాలి ఎవరికైనా సరే. అండ్ తను ఫోన్ చేసి మీకు ఏమడిగారు? అదే సార్, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇష్యూ పబ్లిక్ చేశారు, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు మీ విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే అది ఏమైనా అవ్వచ్చు, ఒకవేళ వేరే స్కామ్ ని బయటికి తీసుకురావడం, లేకపోతే ఎవరైనా క్వశ్చన్ చేయడం, అది ఏమైనా అవ్వచ్చు. బట్ దీని వల్ల ఒక నెగిటివ్ ప్రొపగండా లాగా వచ్చింది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద. ఇప్పుడు జనాలు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆలోచిస్తారు, అది ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు మా వాళ్ళు చాలా మంది బయటకు వెళ్ళి డొనేషన్స్ ఇమ్మని అడుగుతున్నా వాళ్ళని జాగ్రత్తగా అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడట్లేదు, ఏదోలా చూస్తున్నారు అని అయితే క్వశ్చన్ అతన్ని. సో దానికి క్లారిటీ ఇవ్వండి మీరు. ఇలాగా నవీన్ రామ్ సింగ్ అన్న అతను హెల్ప్ చేశాడు, దాని వల్లే వచ్చింది మీకు చెప్పండి.
అది అలా అయితే చెప్పాడు అతను. ఓకే. సో ఓకే, ఐ మీన్ ఇంకా అంతమించిన క్వశ్చన్స్ అయితే ఇంకేం లేవు. నేను అడగాల్సిన క్వశ్చన్స్ మీకు అడిగాను, మీరు చెప్పాల్సింది చెప్పేశారు. సో డన్, ఐఎమ్ గుడ్ అండి. మీరు డ్రాప్ అవుట్ అయిపోండి. సార్ ఒక్కటి లాస్ట్ లో చెప్పాలనుకుంటున్నాను సార్. సో ఎస్ఎంఏ కిట్స్ గురించి, ఎస్ఎంఏ కిట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా క్యాంపెయిన్స్ అయితే రన్ అవుతున్నాయి. నేను అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటాను. అంటే నేనైనా జనాలైనా ఎవరైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే రీచ్ రాదు. ఇప్పుడు మా వాడిది కూడా ఎలా రీచ్ అయింది అనేది తర్వాత విషయం. అంటే అది ఒక ప్యూర్ బ్లైండ్ లక్, ఏదో మిరాకిల్ అన్నట్టే అనుకోవాలి. బట్ దీనికోసం ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఏదో ఒకటి తీసుకోవాలి సార్. మేమే కాదు, చాలా మంది గవర్నమెంట్ వెనకాల తిరిగి అలిసిపోయారు. ఇప్పుడు మేమైతే లాస్ట్ 4 months కొంతమంది ఇప్పుడు ఈ డిఎండి పేషెంట్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ 1 year నుంచి క్రౌడ్ ఫండ్ చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు కూడాను రకరకాల ర్యాలీ చేస్తున్నారు, పొలిటీషియన్స్ ని కూడా కలిశారు. బట్ ఫర్దర్ గా ఏదైనా భరోసా హామీ లాంటిది అయితే జరగట్లేదు గవర్నమెంట్ నుంచి. అది ఖచ్చితంగా చూసుకోవాలని నా కోరిక సార్. గవర్నమెంట్ అనేది ఈ పిల్లల గురించి ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఒక సొల్యూషన్ ఉందని తెలుసు, బట్ అది కాస్ట్లీ. ఆ ఒక సొల్యూషన్ ఉందని తెలిసినప్పుడు ఎవరు వదులుకోలేరు పిల్లల్ని. అది ఒక ఫస్ట్ 3 months నేను ఎంత కష్టపడ్డానో మాకు తెలుసు. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా కష్టాలు పడుతున్నారు. ఇలాంటిది ఎవరికి రాకూడదు సార్. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇలాగా నాలాగా ఆలోచించి ఏదైతే అవని మనం నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్దాము, అలాంటి ఆలోచనలు ఎవరికి రాకూడదు. క్రౌడ్ ఫండింగ్ అనేది ఒక ప్రాసెస్ పర్టికులర్ గా జరగాలి. అతను లైవ్ డ్రాప్ అయినట్టు. లేదు, నేను లైన్లో ఉన్నా, చెప్పండి. సో అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది మీ విషయంలో. ఐ మీన్ అమౌంట్ విషయంలో వచ్చింది, కానీ కంప్లైంట్ విషయంలో రాలేదు ఖచ్చితంగా. అదైతే నేను మిమ్మల్ని ఫోర్స్ చేయడానికి నాకు లేదు. సో మీరు ఒకవేళ ఫ్రంట్ కి వచ్చి ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మాత్రం జెన్యూన్ గా జరిగినట్టు చెప్పండి, అంతేగాని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే జరిగిందో, ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే చెప్పాలని సరిపోతుంది. గవర్నమెంట్ ఆటోమేటిక్ గా ఆర్ డిపార్ట్మెంట్ ఆటోమేటిక్ గా వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు, అది ఓకేనా. సో ఇంకోటి నాకు ఒక క్వశ్చన్ వస్తుంది, నేను అది మీకు క్లియర్ చేయండి. ఒక్క నిమిషం నేను ట్రై చేస్తా. ఒక్క నిమిషం. సో అంటే ఒక క్వశ్చన్ నాకు లాస్ట్ 3-4 days నుంచి నాకు, అంటే మీరు టచ్ లో లేరు కదా ఎవరితో, మీరు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా. సో నేను 4 days బ్యాక్ యాక్చువల్ గా నేను పల్సర్ బైక్ రమణ గారితో లైవ్ లోకి వెళ్ళాను నేను, ఓకేనా. ఆయన నాకేం చెప్పారంటే, మిమ్మల్ని ఐ మీన్ ఈ ఇష్యూ బయటకు రాక 1 week ముందు నుంచి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎందుకు చెప్పట్లేదు అమౌంట్, ఎందుకు చెప్పట్లేదు అని. ఆయనకి మీరు చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అదే సార్, సేమ్ ఇంపాక్ట్ గురులో యాడ్ చేస్తున్నామని చెప్తున్నాం కదా, అతను దానికి ప్రూఫ్స్ అడిగాడు. సో నేను నవీన్ కి అడగండి, నవీనే చూసుకుంటున్నారు అదంతా అని అయితే నేను చెప్పాను. సో నవీన్ కి అతను ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఇతనైతే నాకు డైలీ కాంటాక్ట్ చేసేవాళ్ళు, నేనైతే అదే ఆన్సర్ ఇచ్చేవాడిని. సో ఈ మనీ ఇంపాక్ట్ గురులో యాడ్ చేయడం అనేది నవీనే చూసుకుంటున్నారు, మీరు నవీన్నే అడగండి అని చెప్పేవాడిని. అది అయితే మీరు అయితే ఎవరు అది మీరు నవీన్ మీకు చెప్పాడు, మీరు చెప్పారు, అంతే మీ అందరు మీరే చెప్పారు ఆయన కదా? లేదు సార్, అతను అదే చెప్పమని చెప్పాడు. ఎవరు అడిగినా సార్ అలా చెప్పమని చెప్పారు, పల్సర్ బైక్ రమణ ఎవరు అడిగినా అలానే చెప్పమన్నాడు. సో ఇంపాక్ట్ గురులో మనకు వచ్చిన క్యాష్ మేము ఇంపాక్ట్ గురులో వేసేస్తున్నాము, ఎలా వేస్తున్నాం అనేది నవీన్ చూసుకుంటున్నారు, మనీ చూసుకుంటున్నారు అని చెప్పండి అని చెప్పాడు. మీ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టింది ఎవరు? క్యాష్ లెక్కలు చెప్పండి, మీరు అలా చెప్పకపోతే పబ్లిక్ ఊరుకోరని చెప్పి మీ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టింది ఎవరు? పల్సర్ బైక్ రమణ. అతను బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అంటే అతను ఏం చెప్పారంటే నాకు క్లియర్ గా, నేను ఎవరికైనా హెల్ప్ చేసి వదిలేసేవాడిని, కానీ మీది నా వరకు వచ్చింది, మీరు ఇంతకు ముందు కూడా ట్రై చేశారు, కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు, నేను దానికి బాగా ఫీల్ అయ్యాను, మన దగ్గరలో ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేయలేకపోతున్నాను అని చెప్పి నేను చాలా బాధపడి ఈ సాంగ్ రాశాను. దాంతో పాటు నేను ఎవరెవరిని ఎంకరేజ్ చేసి మీ దగ్గరికి ఫండ్ రైజ్ చేసి తీసుకురాగలను వాళ్ళందరినీ తీసుకొస్తాను, అదైతే చెప్పారు. సో అతను అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి మనము ఏమి తప్పు చేయకూడదు అని చెప్పి ఇలాగా క్లారిటీగా అడిగేవాళ్ళు అతను. అదైతే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి, నాకు క్లారిటీ వచ్చింది. ఆయన ఎంత జెన్యూన్ అనేది నాకు తెలుసు, అండ్ జనాలకు కూడా తెలుసు. మిమ్మల్ని అందుకే ఆయన అంత స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేశారు, ఆయన కానీ రాయల్ మెక్రమణ కానీ ఇద్దరు. సో అతను వాళ్ళిద్దరు నా పరిస్థితి తెలుసుకుని బాగా ఫీల్ అయ్యారు సార్, ఎంత ప్రెజర్ లో ఉన్నారా మీరు అన్నట్టు మాట్లాడారు. బట్ అంటే నేనే అన్ని ఆలోచించుకుని నేను నాలోనే ఉంచుకునేవాడిని, ఎవరికి చెప్పేవాడిని కాదు, ఎవరికి చెప్పగలను, ఎవరికి చెప్పలేము కూడా ఇలాంటివి. సో ఆఖరికి చెప్పాల్సి వచ్చింది, మరి వాళ్ళు అంత సూటిగా అడిగేసరికి నేను చెప్పాల్సి వచ్చింది. ఓకే,
సరే అండి, మీరు డ్రాప్ అయిపోండి సార్, మీరు చాలా నాకు ఆన్సర్స్ వచ్చి మీరు డ్రాప్ అయిపోండి. థ్యాంక్ యూ. సో గైజ్, ఇదే లాస్ట్ లైవ్ మేము చేసేది ఈ కేసు మీద, ఏదైతే అయిపోయిందో. సో ప్రెసెంట్ అయితే మాత్రం మీకు రావాల్సిన ఆన్సర్స్ కొన్ని వచ్చాయి, నాకు కూడా కొన్ని ఆన్సర్స్ వచ్చాయి, కొన్ని ఆన్సర్స్ క్లారిటీగా రాలేదు. ఏంటంటే మెయిన్ కేసు విషయంలో నాకు రాలేదు, బట్ కేసు పెట్టడం అయితే కన్ఫర్మ్. అది మీకు అది ఎలా ఏంటి అన్నది మీకు రేపు విత్ ఇన్ నెక్స్ట్ 48 hours లో మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఈ అంటే నేను ఇద్దరికైతే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. పల్సర్ బైక్ రమణ గారికి కానీ రాయల్ బైక్ రమణ, మెయిన్ పల్సర్ బైక్ రమణ గారు కూడా ఆల్మోస్ట్ చాలా ప్రెషర్ పెట్టేశారు ఆయన మీద. అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా క్రౌడ్ ఫండింగ్ ఇంటికి వెళ్తున్నప్పుడు. ఆయన అలా చేయబట్టి ఈ స్కామ్ అంతా బయటకు వచ్చింది. ఇండైరెక్ట్ గా ఆయన చాలా హెల్ప్ చేశారు ఈ స్కామ్ బయటకు రావడం విషయంలో మాత్రం. ఆయన తెలియదు అలా బయటకు వస్తుంది, ఆయన అంత ప్రెషర్ పెడితే ఇన్ని బయటపడదని ఆయన కూడా తెలియదేమో. బట్ ఆయన అన్ని అంత గట్టిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని క్వశ్చన్ చేయడం గ్రేట్. అది థ్యాంక్ యూ బ్రదర్. సో నవీన్ విషయంలో అయితే మాత్రం పక్కా స్కామ్ చేశాడు. ఈ ఒక్క ఇష్యూలోనే కాదు, ముందు స్కామ్స్ లో కూడా తను ప్రూవ్ అయ్యాడు చేశాడని చెప్పి. సో అది ఎలా ఏంటి అన్నది మనం నేను చెప్పిన నమ్మరు, ఇంకెవరు చెప్పిన నమ్మరు. అది హైయర్ అఫీషియల్స్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఓకే ఇలా జరిగింది, ఎంత తిన్నారు, ఎంత వాళ్ళ అకౌంట్స్కి వచ్చింది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తే మీరు నమ్ముతారు. సో అంతకుమించి నేను చెప్పాల్సిన అవసరం ఇంతకుమించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మేము చాలా చేసాం, 1 week నుంచి రన్ చేస్తూ వచ్చాం, మాకు కూడా ఖాళీ లేదు. సో ఫర్దర్ ఏంటి అప్డేట్స్ అనేది నేను ఖచ్చితంగా నా పేజ్ లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఏం జరుగుతుంది ఏంటి అన్నది. బట్ లైవ్స్ అయితే మాత్రం ఈ కేసు మీద నేను చేయట్లా. మీకు అనిపించదు ఈ కేసు మీద చేయట్లేదు, మీకు ఏమైనా ఉన్నాయంటే ఏమో రావచ్చేమో చెప్పలా. ఓకేనా? సో 1 more ఒకటి ఏదో వచ్చింది, అది జెన్యూనిటీ అది ఎంతవరకు జెన్యూన్ ఏంటి అన్నది తెలిస్తే కానీ మేము రాము. బట్ నా వాయిస్ ఆఫ్ విజయనగరం యూత్ మమ్మల్ని ఫాలో అయితే ఒకవేళ మేము ఏదైనా అప్డేట్స్ ఉంటే ఈ కేసు గురించి మీకు మా పేజెస్ లో, ఈ హ్యానోమైడ్ కానీ ఈ పేజెస్ లో మీరు చూడొచ్చు. కేసు అప్డేట్స్ గురించి ఖచ్చితంగా కేసు పెట్టడం జరుగుతుంది, నో డౌట్. అందులో నేనైతే వదలను, ఎవరు వదలను, నేనైతే వదలను, అందులో డౌట్ అయితే లేదు. కేసు అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ హెల్త్ కూడా వదలడు. నేను మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి విజయనగరం 14th వస్తున్నాను, 21st వరకు అక్కడే ఉంటా. అండ్ ఆన్ ద వే బై రోడ్ వెళ్తున్నా బెంగళూరు నుంచి వైజాగ్ కి. సో కొంతమందిని ఆన్ ద వే కలుస్తున్నాను కూడా ఈ దీని గురించి అండ్ ఫ్యూచర్ అవేర్నెస్ గురించి కూడా ఏంటి అన్నది చూస్తున్నాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇది ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.